మ్మ్, అందులో మనకి ఈ ఫౌండేషన్ అది చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకున్నాం. ఫౌండేషన్ లో మనం ఫౌండేషన్ మనలోని మనం ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే ఐఎమ్ లేయింగ్ ద ఐ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ సిగ్నిఫికెంట్ లైఫ్ కి వెళ్ళడానికి ఆ మనకి 4 స్టేజెస్ ఉంటాయని మాట్లాడుకున్నాము. ఆ 4 స్టేజ్లని చక్కగా వివరించుకున్నాము. ఏ స్టేజ్ లో ఏం చేయాలి ఏంటి అని. అలాగే రెండో పిల్లరు సెకండ్ ఫౌండేషన్ లో మూడో సెకండ్ ఫౌండేషన్ లో మ్మ్, మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ ఒక్క నిమిషం అండి. ఓకే సార్, ఓకే సార్. సెకండ్ లేయింగ్ ఆఫ్ ది ఫౌండేషన్ లో మనం ఏం తెచ్చుకున్నామంటే ఆ మనకి 2 గ్రూపులు ఉంటాయి. అందులో ఒకటి ఆల్వేజ్ ఫెయిల్యూర్ ప్రాక్టీస్ గ్రూప్ ఉంటుంది, ఆల్వేజ్ సక్సెస్ ప్రాక్టీస్ గ్రూప్ అని ఉంటుంది. ఈ 2 గ్రూపుల్లో మనం ఫస్ట్ గ్రూప్ లోనే ప్రాక్టీస్ చేస్తాం అన్నది రెండో పిల్లరు. ఆ తర్వాత మనం థర్డ్ పిల్లర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అక్కడ మనం ఏదైతే ఉందో సెకండ్ పిల్లర్ అక్కడ ఏం జరిగింది ఏంటి అన్ని వివరాలు తెలుసుకున్నాము. అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని అక్కడ మనం అందులోని థర్డ్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ లో మనం ఏం మాట్లాడుకున్నామంటే మనకి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లోని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, గ్రూప్ 2 లో ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ లో ఏం నేర్చుకోవాలంటే 1-to-1 ఎలాగా ప్రాక్టీస్ 1-to-1 ఎలా చేయాలి, 1-to-many అనే ప్రాక్టీస్ ఉంటుంది. ఆ 1-to-1 లోని మనం ఉన్నాం. ఇప్పుడు ఆ 1-to-1 లోని రెండు ఇవి ఉంటాయి. ఏం చెప్పచ్చు, రెండు 1-to-1 లోని మనకి 2 విధానాలు ఉంటాయి, 2 టెక్నిక్స్ ఉంటాయి. అందులో మొదటి టెక్నిక్ అంది ఎలివేటర్ స్పీచ్ గురించి నేను తెలుసుకున్నాము. అలాగే ఆ ఎలివేటర్ స్పీచ్ లో మనం వరుణ్ అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాము. అక్కడ మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. అందులో క్యాష్ ఫార్ములా గురించి తెలుసుకున్నాము. సో ఆ తర్వాత రెండో టెక్నిక్ ఉంటుంది అని కూడా అనుకున్నాము. ఆ రెండో టెక్నిక్ దగ్గర నిన్న మనం ఆగాము. ఆ రెండో టెక్నిక్ తో ఈ రోజు మనం సెషన్ క్లోజ్ చేయాలని మనం ముందుకు వచ్చామాట. అంటే 1-to-1 లోనే రెండో టెక్నిక్, మొదటి టెక్నిక్ అది. ఓకేనా? సో ఆ రెండో టెక్నిక్ ఏముంటుంది దీన్ని అంటే మొదటి టెక్నిక్ ఏంటంటే ఎలివేటర్ స్పీచ్. రెండో టెక్నిక్ ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇదయ్యాము. సో ఇబ్రహీంపట్నం వెంకటేష్ గారు వాళ్ళ బ్రదర్ రమేష్ గారికి నేను ఒక మెటీరియల్ పంపించాను. అలాగే చుండూరు రమేష్ గారికి కూడా మెటీరియల్ పంపించాను. అది నేను చెప్పినప్పుడు స్క్రీన్ చేయండి సార్, అది స్క్రీన్ చూపించండి. అది నేను అడుగుతాను, అది మీకు అది స్క్రీన్ చూపించండి. కొంచెం రెడీగా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. నువ్వు చూడు. సో కొంచెం నాది ఈరోజు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. రాత్రి కొంచెం హెల్త్ ఛాలెంజ్ అది వచ్చింది. అంటే ఇంకోటి కాదు, అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు సెట్ అయిపోయింది అనుకున్నాను. రాత్రి సడన్లీ అది పెయిన్ ఎక్కువైపోయింది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు అసలు. ఆ పెయిన్ తో చాలా సఫర్ అయ్యాను. సో కొంచెం అన్ఈజీగా ఉంది. బట్ ఐ ట్రై టు లైవ్ మై బెస్ట్. నేను మంచిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 1-to-1 లో ఎస్ ఎస్ అది స్క్రీన్ షేర్ చేస్తే ఓకే. అయితే ఈ 1-to-1 లో రెండో టెక్నిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే మనం ఫస్ట్
ఆ మొదటి గ్రూప్ ఎవరైతే ఉన్నారో అది 6 months నుంచి కూడా మనం స్టార్టింగ్ నుంచి కూడా ఆ గ్రూప్ లోనే పనిచేయాలని కూడా అర్థం చేసుకున్నాము. ఏదంటే రెండో గ్రూప్ ఏదైతే ఉందో తెలియని వ్యక్తులు, అన్నోయింగ్ పర్సన్స్, ఎందుకంటే అక్కడే పెద్ద బిజినెస్ అవుతుంది. ఈ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల బిజినెస్ మనకి దెబ్బతింటుంది, వాళ్ళు మనకి అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఏమైనా మాట అంటే మనం హర్ట్ అయిపోతున్నాము, ఇలా ఇలా జరుగుతుందన్నమాట. అయితే ఈ రెండో టెక్నిక్ లోని ఆ అందుకని గ్రూప్ 2లోనే మనం ఎప్పుడు పని చేయాలి తెలియని వ్యక్తికి. అందుకని ఎలివేటర్ స్పీచ్ లో కూడా నేను లిఫ్ట్ లో ఉన్నాను, లోపలికి ఒక ఎంట్రీ ఇచ్చారు, అతను ఎవరంటే తెలియని వ్యక్తి. తెలియని వ్యక్తితో వరుణ్తో మనం మాట్లాడడం, డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రెండో టెక్నిక్ ఏంటి అంటే, మనం ఆ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, అతన్ని ఎలా ఇంటర్వ్యూ చేసి, దీన్ని ఇంటర్వ్యూ టెక్నిక్ అంటామన్నమాట. దీన్ని మొదటిది ఎలివేటర్ టెక్నిక్, ఎలివేటర్ స్పీచ్. రెండో టెక్నిక్ ఏంటంటే ఇంటర్వ్యూ టెక్నిక్ అన్నమాట. అంటే మనం ఒక తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, అతనికి ఎలా ఇంటర్వ్యూ చేసి మన బిజినెస్ లోకి ఎలా తేవాలి, ఇది కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాము, అది ఎలా ఉంటుందో. దీన్ని మన టీము అందరం బట్టి పట్టాలండి, బై హార్ట్ చేయాలి, ఇందులో మాస్టరీ చేయాలి. సో రమేష్ గారు, మీరు షేర్ చేయొచ్చు, మీరు కూడా అది నేను పంపించింది షేర్ చేయండి. సో అందులో మస్ట్ అండ్ గా మనం ఏం చేయాలంటే బట్టి పట్టాలి ఖచ్చితంగా. ఈ టెక్నిక్స్ ని వలన బిజినెస్ వస్తుందండి, టీం వచ్చేస్తుంది, డౌటే లేదండి. మీరు మేబీ మీరు నేర్చుకున్నప్పుడు ఇది అంటే మనకి అన్ని విషయాలు నచ్చవు కదండి. మనం ఏం చేస్తాం, అది మన మనసుకు నచ్చితేనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, నచ్చకపోతే అది ఏంటి ఇలాగ ఉంది అని మనం వదిలేస్తాం అన్నమాట. సో అలా కాదు, మనకి నచ్చినా నచ్చకపోయినా మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఎందుకంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయాలు, ఇప్పుడు ఇది చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఇది చూద్దాము. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, ఆ వెళ్ళి మై నేమ్ ఈస్ వెంకటేష్, ఐ వర్క్ ఫ్రమ్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్. లేదంటే పేరు చెప్పకూడదు అని మనం అనుకున్నాం కాబట్టి ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ లో ఉన్నానండి. ఆ కంపెనీలో అంటే మనం వ్యక్తి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్తున్నాము. సో లేదా ఏదో ఒక ఆఫీస్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయాము, లేదంటే ఒక ఆఫీస్ ని ఎండీనో మేనేజర్తోనో మనం చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా మాట్లాడాలి, అప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఓపెనింగ్ ఎలా చేయాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేష్, నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ లో ఉన్నాను. సో దాని మీద మేము పనిచేస్తున్నాము. మేము ఒక సర్వే చేస్తున్నాము. ఏంటి ఆ సర్వే అంటే, ప్రజల కళల గురించి ఏం చేస్తున్నామండి? సర్వే. దేని గురించి అండి? ప్రజల యొక్క కళల గురించి. మీ యొక్క ఇంటర్వ్యూ రాయాలని అనుకుంటున్నాము. అంటే ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళిపోయామో అక్కడికి వెళ్ళి మీకు ఇంటర్వ్యూను రాయాలనుకుంటున్నాం. ఏమన్నాము? మీ యొక్క ఇంటర్వ్యూ రాయాలని అనుకుంటున్నాం. ఇంటర్వ్యూ తీసుకోవడానికి కాదు సార్, రాయడానికి వచ్చాను. దీనికి ముందు ఏం డైలాగ్ చెప్పాలి చెప్పండి. ఏం డైలాగ్ ఎందుకు వెళ్ళాం? ప్రజల కళల గురించి. ప్రజల కళల గురించి సర్వే. ఇది మీ నుంచి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకొని అవి రాయడానికి వచ్చాను సార్. ఒక 13 నిమిషాలు అప్రాక్సిమేట్లీ పడుతుంది. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అడిగే ఈ 18 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని అందరూ రాయాలి, బట్టి పట్టాలి. మన దగ్గర ఒక పేపర్ మీద ఈ క్వశ్చన్స్ అన్నీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ అన్నమాట. దీని నుంచి మనం చాలా పెద్ద బిజినెస్ తీసుకోవచ్చు, పక్కాగా రాసి ఉండాలి. సో లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి క్రమం తప్పకుండా ఈ 18 క్వశ్చన్స్ రాసి ఉండాలి. ఈ 18 క్వశ్చన్స్
అతని జీవితాన్ని మార్చేసే ఆలోచనలు ఇస్తాయి. అట్ ది సేమ్ టైం మన బిజినెస్ కూడా పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుందండి. అందుకే వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఫార్మ్, ఎలాగంటే ఒక ఫామ్ లాగా తయారు చేయాలి. ఉదాహరణకి ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. మేబీ ఇక్కడ చుండూరు రమేష్ గారుకి షేర్ చేశాను, మీరు కూడా షేర్ చేయండి సార్ అవకాశం ఉంటే. సో ఈ 18 క్వశ్చన్స్ కి ఏమైంది షేర్ అవ్వట్లేదు ఇక్కడ. ఈ ఈ యొక్క క్వశ్చన్స్ ని వెరీ ఇంపార్టెంట్. అది ఫామ్ గా తయారు చేసుకోవాలి. మన కంపెనీ పేరు దాని మీద ఆ రాయొచ్చు, ఇబ్బంది లేదు. అందంగా అందంగా 18 ట్రాన్స్ఫార్మేషన్ రెడీ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ కింద ఇంకో క్వశ్చన్ కి మధ్యన కొంచెం గ్యాప్ అనేది ఉంచాలి ఆన్సర్ గురించి. ఎందుకంటే మనం రాయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి ఫార్మెట్స్ మీరు తయారు చేసుకొని 3 ఒకదానికి ఒక పిన్ కొట్టుకొని ఆ ఫార్మెట్స్ రోజుకు ఒక ముగ్గురిని కలవాలనుకుంటే 3 ఫార్మెట్స్ మీ బ్యాగ్ లో పెట్టుకొని ఈ మెటీరియల్ వెళ్ళడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ 18 క్వశ్చన్ ని ట్రాన్స్ఫార్మింగ్ క్వశ్చన్స్ అంటారు. సో ఈ 18 క్వశ్చన్స్ ని బాగా అడగవలసి ఉంటుంది. ఎదురుగా ఆ వ్యక్తి కూర్చున్నారు అంటే, ఒకవేళ బ్యాంకుకి వెళ్ళాము, బ్యాంకులో ఇప్పటి నుంచో ఆ క్యాషియర్కి చెప్పాలనుకుంటున్నాము, మేనేజర్కి చెప్పాలనుకుంటున్నాము, బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ ఎలా చెప్పాలి అనుకుంటున్నాము. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడాము, ఫస్ట్ గుడ్ మార్నింగ్ సార్, ముందు ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. తర్వాత గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేష్ అండి, నేను ఒక సర్వే చేస్తున్నామండి, నేను మా టీము. అది ఏంటి అంటే ప్రజల యొక్క కళల గురించి. అందులో భాగంగా మీ యొక్క అభిప్రాయాల్ని, ప్రజల గురించి వాళ్ళ కళల గురించి ఉన్న అభిప్రాయాలు మీతో ఇంటర్వ్యూ తీసుకొని అవి రాయడానికి వచ్చాం సార్, దీనికి ఒక 13 నిమిషాలు టైం పడుతుంది అని మనం ఫస్ట్ ఓపెనింగ్ అలా చేయాలి. మేబీ అతని దగ్గర టైం ఉంటే ఇస్తారు, లేదంటే నెక్స్ట్ అపాయింట్మెంట్ అని మనం ఫిక్స్ చేయాలి. సో అలాగ మనం వెళ్ళి ఇప్పుడు అలాగా ఒక బ్యాంకులో పనిచేస్తున్నటువంటి క్యాషియర్ దగ్గరికి వెళ్ళిపోయాము. అతని జీతం 40,000 రూపాయలు. ఓకే, అతను ఏ పనైనా చేయొచ్చు. అవతల వ్యక్తి బ్యాంక్ క్యాషియర్ గా మనం ఉదాహరణగా ఇక్కడ తీసుకున్నాం. లాస్ట్ మనం ఒక టీచర్ని ఎలాగైతే సంబోధించామో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ క్యాషియర్ గా మనం సంబోధిస్తున్నాము. అతను ఎవరైనా కావచ్చు, ఒక ఫార్మర్ కావచ్చు, ఒక ఆటో అతను కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, మీరు కూడా ఏమైనా కావచ్చు. మీ మీద మీరు క్వశ్చన్స్ ముందు స్టార్ట్ చేయండి. మీకు మీరు ఇంటర్వ్యూ ఈ క్వశ్చన్స్ అడుక్కొని మీకు మీరు ఏంటి నీతిగా నిజాయితీగా మీరు రాయడానికి ట్రై చేయండి. మీకు ఒక చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. ఇది 13 నిమిషాలు పడుతుంది. ఓకే, స్టార్ట్ చేయమంటారా సార్ అని మనం అడిగి, ఓకే అతను అంటాడు ఓకే రాసుకోండి సార్ అన్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. ముందు ఆ ఫామ్ మీద అతని పేరు, అతని ఫోన్ నెంబరు రాసుకోవాలి. ఇక్కడ ఫామ్ మీద చూస్తే ఒక టేబుల్ ఇచ్చాం చూడండి. ఆ టేబుల్ మీద నేమ్ ఉంది, తర్వాత వచ్చేమో అతని డేట్ ఉంది, ప్లేస్ ఉంది, ఓకే సెల్ నెంబర్ కూడా ఉంది. నేము, ప్లేసు, సెల్ నెంబరు, డేట్, ఈ 4 ఇంపార్టెంట్. ఈ ఫామ్ మనం రాసుకొని అతనికి ఇచ్చేయడానికి కాదు, ఈ ఫామ్ మన దగ్గర ఉంచడానికి. రేపు పొద్దున్న మళ్ళీ ఒక మనం ఎవరెవరితో మాట్లాడాలని తెలుసుకోవడానికి ఫామ్ నుంచి, ఫామ్ లో అతని డ్రీమ్స్ అన్నిటిని అతను మర్చిపోవచ్చు. మన దగ్గర ఫామ్ ఉంది కాబట్టి ఫోన్ నెంబర్ ఉంది, కానీ ఫోన్ చేసి ఇంకొకసారి మళ్ళీ మనం గుర్తు చేయొచ్చు ఇందులో విషయాలు, ఆ రోజు ఇంటర్వ్యూలో ఏమేమి మాట్లాడామని. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే మీరేం చేస్తుంటారు. తెలుసు మనకి అతను క్యాషియర్ అని, కానీ అతనికి రాయడానికి ఇంటర్వ్యూ రాయడానికి వెళ్ళాము. మీరేం చేస్తుంటారు అని ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్ని మనం క్వశ్చన్ చేసాం. మొట్టమొదటి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మధ్యన
గ్యాప్ ఉంటుంది. ఓకేనా? సో అతను చెప్తాడు, నేను ఒక స్టేట్ బ్యాంక్ లేదంటే బరోడా బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. అక్కడ రాయండి, ఆ గ్యాప్లో రాయండి. రెండోది, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వర్క్ చేస్తున్నారు? బ్యాంక్లో క్యాషియర్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు? ఓకే, అది మనం అడిగాం. రెండో క్వశ్చన్. అతను చెప్తారు, 19 years అయిపోయింది, నేను ఒక 20 సంవత్సరాలప్పుడు జాబ్లోకి వచ్చాను, ఇప్పుడు నా వయసు 39 years, 19 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్ సార్, కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు మూడో క్వశ్చన్కి వెళ్తాము. ఏమడుగుతామంటే, మీకు అన్నిటికన్నా ఆనందమైన ఏమనిపించింది మీరు చేస్తున్న జాబ్లో, మీరు చేస్తున్న పనులు? అన్నిటికంటే ఆనందమైనటువంటి మీ పనిలో ఏమనిపించింది? మీ పనిలో ఏమి ఆనందం కనిపించింది మీకు? సో క్యాషియర్ గారు కదా, అతను ఏం చెప్పొచ్చు? డబ్బులు లెక్క పెడుతుంటే, అబ్బబ్బబ్బబ్బా, లక్షలు లెక్క పెడుతుంటే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది అని చెప్తారు. సో అది రాయండి. ఆ తర్వాత 4వ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ జాబ్? మీరు చేస్తున్న ప్రొఫెషన్లో, మీరు చేస్తున్న జాబ్లో అన్నిటికన్నా ఎక్సైటింగ్గా గుర్తుండిపోయేటువంటి మూమెంట్ ఏమిటి? అంటే మీరు ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు సార్. ఈ యొక్క 19 సంవత్సరాల నుంచి మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయేటువంటి ఆ మూమెంట్, ఆ యొక్క ఉండేటువంటి ఆ యొక్క మూమెంట్ ఏంటి? ఇట్రా నువ్వైతే, ఆ మూమెంట్ ఏంటి అంటే అతను చెప్తున్నాడు, క్యాషియర్ చెప్తున్నారు, ఆ కింద గ్యాప్లో మనం రాస్తున్నాం. మాకు సార్ ఆనెస్టీ గురించి ఒక అవార్డు ఇస్తుందండి, అది ఒక స్టేట్ గవర్నమెంట్ దొరుకుతుంది, ఆ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది, అది 18 సంవత్సరాల తర్వాత అది ఎవరికైనా ఇస్తారండి. లాస్ట్ మొన్నే నాకు ఆ హానెస్టీ, నిజాయితీ అవార్డు నాకు లభించింది. మా యొక్క ముఖ్యమంత్రి చేతి మీద, మా యొక్క ఆఫీసర్స్ చేతుల మీద అది నాకు దక్కడం, అది నేను అందుకోవడం, అది నాకు చాలా ఎక్సైటింగ్, చాలా మరిచిపోలేనటువంటి ఒక మధురమైన అనుభూతి. అది సూపర్ సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది అందరికీ దొరకదు, చాలా తక్కువ మందికే దొరుకుతుంది. సో నేను ఆనెస్టీగా వర్క్ చేయడం వల్ల అది నాకు బాగా అవార్డు దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే సార్, కంగ్రాచ్యులేషన్స్ సార్, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు 5వ క్వశ్చన్కి వెళ్తాం. 5వ క్వశ్చన్లో ఏంటంటే, మీ యొక్క జాబ్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఏంటి మీకు ఇబ్బంది? ఏంటి కష్టాలు మీకు? సార్ ఇది టెన్షన్ పని అంటే క్యాషియర్ మళ్ళీ ఆన్సర్ చెప్తున్నారు. క్వశ్చన్ అడిగాం, మీ ఛాలెంజ్ ఏంటి సార్ మీ జాబ్లోని, మీ ప్రొఫెషన్స్లో? సార్ మీరు కూడా ఏదైనా ప్రొఫెషన్ చేస్తుంటే, మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే మీ పనిలో ఉన్న కష్టం ఏంటి, ఛాలెంజ్ ఏంటి, మీరు కూడా రాయాలి. సార్ చాలా టెన్షన్ పని సార్, డబ్బులు పోతే, దొంగతనం జరిగిన, నా పొరపాటు వలన లెక్కలో ఎవరికైనా ఎక్కువ ఇచ్చేసిన, బ్యాంకులో గొడవలు అవి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి, అలా చాలా టెన్షన్ అయిపోతుంది. చాలా బాధ్యత గల జాబు. ఒక్కొక్కసారి ఈ యొక్క టెన్షన్ భరించలేక వదిలి వెళ్ళిపోవాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనీ గేము, ప్రజల మనీ ఇది. ఒక్క రూపాయి అటు ఇటు అయిపోయినా పేరుపోతుంది, డబ్బులు నా జేబు నుంచి పోయే అవకాశం ఉంది, నా జీతంలో కటింగ్ అయిపోయే అవకాశం ఉంది. సో చాలా రిస్కీ జాబ్ సార్. అలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు జైలుకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది.
ఇది నా జాబ్ లో ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ సార్, ఈ క్యాషియర్ జాబ్ లో అని చెప్పారు. వెరీ గుడ్, రాయండి. ఇప్పుడు 6వ క్వశ్చన్ అడుగుతున్నాము. వాట్ డు యూ డిస్లైక్ అబౌట్ యువర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్? మీకు మీ జాబ్ లో, మీ ప్రొఫెషన్ లో ఏ విషయం మీకు నచ్చదు? డిస్లైక్, ఏ విషయం మీకు నచ్చట్లేదు సార్? సో అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ చెప్తున్నారు, నాకు నచ్చంది అంటే చూడండి, ఈ విషయాలన్నీ అతను రోజు చేస్తున్నారు కానీ ఇందులో విషయాలు తనేం అర్థం చేసుకోవట్లేదు. నాకు నచ్చింది అంటే నేను ఎప్పుడూ డబ్బులు లెక్క పెడుతూ ఉంటాను, కానీ అది నాది కాదు, అది వేరే వాళ్ళ డబ్బు. అది నాకు నచ్చడం లేదు సార్. అందరికి డబ్బులు లక్షలు 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 లెక్క పెట్టి ఇచ్చేస్తాను, కానీ నా దగ్గర డబ్బులు ఉండవు సార్. ఇది నాకు పెద్ద డిస్లైక్ విషయం నా జాబ్లో. చూడండి, ఈ మొదటి 6 క్వశ్చన్స్, ఈ పేపర్లో ఉన్న మొదటి 6 క్వశ్చన్స్ ఓవర్ అయిపోయింది. కానీ మన బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్కి అడిగాము, ఏం చేస్తున్నారు కరెంట్లీ, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఎంత కాలం నుంచి చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ క్యాషియర్ బరోడా, ఏమేమి ఎంజాయ్ చేశారు, ఏం లైక్స్ ఉన్నాయి, ఏం ఇష్టాలు ఉన్నాయి మీ పనిలో, ఎవరికైనా ఇలాగే అడగాలి మనం. అంటే మీ పనిలో ఏమేమి ఎంజాయ్ చేస్తున్నారు, ఏమేమి ఇష్టాలు ఉన్నాయి, ఏమేమి మీకు కష్టం ఉంది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ మనం అడిగామో, ఆ టీచర్ అయినా కావచ్చు, వ్యవసాయదారు, ఎవరికైనా మనం అడగచ్చు. అయితే తన లైక్ చెప్తూ ఉంటారు. డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవరికైనా వాళ్ళ వాళ్ళ ఎంజాయ్ గురించి, ఇష్టాల గురించి, వాళ్ళ ప్రొఫెషన్ లో, వాళ్ళ జాబ్ లో చేస్తూ, బిజినెస్ మ్యాన్ తన ఇష్టాల గురించి చెప్తారు. చెప్పనివ్వాలి. ఎవరు ఎంత చెప్తూ ఉంటే అంత చెప్పనివ్వాలి మనం. కానీ ఫస్ట్ మన ఆలోచన ఏంటంటే ఆయన్ని మాట్లాడినాము, మనం మాట్లాడడానికి ట్రై చేస్తుంటాం. అంటే ఈ యొక్క వెస్టేజ్ లో ఒక కస్టమర్ ని ఎంత ఎక్కువగా మాట్లాడిస్తే అంత ఈజీగా బిజినెస్ లోకి వాళ్ళకి తేవడానికి అవుతుంది. ఎంత ఎక్కువగా వాళ్ళతో మాట్లాడిస్తే అంత ఈజీగా ఈ బిజినెస్ లోకి తేడం అవుతుంది. మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు తక్కువ ఇరుక్కుంటారు, ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు ఎక్కువ ఇరుక్కుంటారు. అందుకే కస్టమర్ని చెప్పనివ్వండి. చెప్పండి సార్, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని అడగాలి. అతను చెబుతూ ఉంటే ఎలా ఈ బిజినెస్ లోకి తీసుకురావాలో అని మనకి ఈజీగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా ఈ బిజినెస్ లోకి తేడానికి అర్థమవుతుంది. అతని నీడ్స్ ఏంటి, అతని డ్రీమ్స్ ఏంటి, అతను ఏ స్థితిలో ఉన్నారు, ఇదంతా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత అడిగాము, మీకు అన్నిటికన్నా ఎక్సైటింగ్ మూమెంట్ ఏంటి అని అడిగాము. 19 సంవత్సరాలు మీ జాబ్లోని అందమైన, మర్చిపోలేని, ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలు మీ జాబులో ఏమున్నాయి సార్ అని అడిగాం. మీ జాబ్లో ఏమేం ఛాలెంజ్ ఉన్నాయని అడిగాం. డిస్లైక్స్ ఏమేమి ఉన్నాయి అండి, కష్టాలు. మీ టెన్షన్స్ ఏమున్నాయి సార్? పాపం ఎవరు అడగలేదండి అతనికి. మీ జాబ్లో, మీ బిజినెస్లో. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా అడిగాము, మీ జాబ్లో, మీ క్యాషియర్ పనిలో మీకు నచ్చని, మీకు బాధ అనిపించిన పనులు ఏమిటి, అది కూడా అడిగాం మనం. అలాగ అడిగినప్పుడు అందరూ ఆ నచ్చని విషయాల్ని హోల్సేల్గా మనకి చెప్తారు. వాళ్ళు ఎంత ఎక్కువగా చెబుతారో అంత నీడ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ అర్థమవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ ఆల్టర్నేటివ్ బిజినెస్. ఇప్పుడు అతన్ని ఎలా అయినా బిజినెస్ లోకి తేవాలి కాబట్టి అతని బాధలను, కష్టాలను చెప్పనివ్వండి. తన బాధల నుండి ఎలా అయినా బయటపడాలి అని అతనికి అర్థం కావాలి. ఎందుకంటే ఆ బాధల్లో అతను బయటపడాలనుకోవట్లే, అదే బాధని రోజు అదే అనుభవించాలని అనుకుంటున్నాడు. చూడండి, అతను జాబ్లో ఇక్కడ ఫ్రీ అవ్వచ్చు, వెస్టేజ్లోకి వస్తే,
కానీ అతని జాబ్లో బాధలు ఉన్నాయి. 2 సార్లు మీటింగ్ కంటే ఆ బాధలకు అలవాటు అయిపోయి బాధలనే పట్టుకొని ఉంటున్నాడు, కానీ దీన్ని తీసుకోలేకపోతున్నారు. కానీ ఎందుకు తీసుకోలేకపోతే అతనికి అర్థం కావట్లేదు. అతనికి ఉన్న బాధలు అతనికి అర్థం కావాలి. అందుకే ఈ 6 క్వశ్చన్స్ వలన తన యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 7వ క్వశ్చన్ అంటే నెక్స్ట్ మీరు అది చూస్తే 7వ క్వశ్చన్, ఈ 7వ క్వశ్చన్ అంటే అంటే ఈ 6 క్వశ్చన్స్ వల్ల అతను ఎక్కడ ఉన్నారో అర్థమైంది. ఇప్పుడు 7వ క్వశ్చన్ నుంచి అతనికి అర్థమవుతుంది ఫ్యూచర్ గురించి. అంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి. ఈ 6 క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు, అది ఎదుటి వ్యక్తికి అడిగినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది. అవతల వ్యక్తికి కూడా అడిగినప్పుడు అతనికి అర్థమవుతుంది ఎక్కడ ఉన్నాను అని అర్థమవుతుంది. ఇప్పుడు 7వ క్వశ్చన్ నుంచి ఏదైతే మనం అడుగుతామో 14 క్వశ్చన్స్ వరకు, ఇది అతని ఫ్యూచర్ ఏంటి, అతను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఇది మన మెయిన్ పర్పస్ అన్నమాట. అందుకు ఈ క్వశ్చన్స్ రెడీ చేశాం. అంటే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో మనమే చూపిస్తాము. అక్కడికి ఒక దారిని చూపిస్తున్నాం. ఇక్కడ ఇది కాదు సార్ మీ పరిస్థితి, ఇది కాదు మీ సిచ్యువేషన్, ఇక్కడికి మీరు చేరుకోవాలని ఒక దారిని చూపిస్తున్నాము. ఆ దారిని చూపే ఎంత అద్భుతమైన క్వశ్చన్స్ చూడండి. 7వ క్వశ్చన్ నుంచి ఎంత బాగుంటుందో. సార్ 7వ క్వశ్చన్, మీ డ్రీమ్ ఏమిటి, మీ కళలు ఏమిటి సార్? అతను అంటాడు, నా కళలా అని చెప్పడానికి కొంచెం మొహమాట కూడా పడుతూ ఉంటారు చాలా మంది. కానీ మనం అడగాలి, చెప్పండి సార్ అని. నా కలలా, నాకు 3 పిల్లలు, వాళ్ళ చదువులు మంచిగా అయిపోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు మంచిగా గ్రాండ్గా అయిపోవాలి, తర్వాత నాకు మంచి పెద్ద ఇల్లు కట్టించుకోవాలి. ఇంతవరకు అనుకుంటున్నాను కానీ కట్టించలేకపోయాను సార్. ఎందుకంటే పిల్లల చదువులు, అలాగే నాకు ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే మా మిస్సెస్ వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ 2 పెద్దవాళ్ళని నేనే చూసుకుంటున్నాను. చాలా చాలా హెల్త్ ఛాలెంజ్, ఇవన్నీ అట్లతో నాకు ఇల్లు కట్టించాలనుకున్నాను కానీ కట్టించలేకపోయాను. ఈ ఛాలెంజ్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు నేను ఎలాగైనా ఇల్లు కట్టించాలని నాకు కోరుకుంది, కానీ అవ్వట్లేదు అని. మళ్ళీ మనం అడగచ్చు, డ్రీమ్ ఏంటి సార్? ఇదే నా డ్రీమ్ సార్, ఇదే నా ఇది సార్ అని అతను అనేవచ్చు. కానీ 8వ క్వశ్చన్ మళ్ళీ అడిగాం, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్? చెప్పండి సార్, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేలోగా ఏమేమి అచీవ్ చేసి వెళ్తారు మీరు? ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేలోగా ఎప్పుడు అడగని క్వశ్చన్స్ ఇవన్నీ అని కొంచెం ఫీల్ అవుతారు, కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం ఫీల్ అవ్వకూడదు, మనం అడిగేటప్పుడు మొహమాట పడకూడదు. అంటే నేను చాలా వెల్త్ని, అంటే నేను లేకపోయినా నా భార్య పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అన్నంత డబ్బు సంపాదించాలి సార్, అన్నంత ప్రాపర్టీని క్రియేట్ చేయాలి, ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ని జీవించి అప్పుడు నేను పైకి వెళ్తాను సార్. అంటే ముందు అతనికి ప్రెజెంట్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు అతనికి ఫ్యూచర్ వైపుకి నెమ్మదిగా మనం దారి చూపిస్తున్నాం ఈ క్వశ్చన్స్ వల్ల. ఈ క్వశ్చన్స్ ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సైంటిఫిక్ క్వశ్చన్స్. మధ్యలో మన బుర్ర వాడి ఒకటికి ఇంకొకటి అడగకూడదు. మన పని మనకు తెలుసు కదా, మనం ఎలాంటి వాళ్ళము. అలాగా ఒకదానికి ఏదైతే మనం చెప్పమంటాం అది చెప్పము, కాఫీ చేయము, దానికి ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం. అలా చేస్తాం, గ్యారంటీగా మనం అలాగే చేస్తాం. అంటే మన నాన్ ఎగ్జిక్యూటింగ్ మైండ్ని ఉపయోగించకూడదు, మన యొక్క నాన్ ఎగ్జిస్టింగ్ మైండ్ని ఉపయోగించకూడదు, కింద మీద పడద్దు. ఇది నెట్వర్క్ సైన్స్, వెంకటేష్ సైన్స్ కాదు ఇది, ఇది నెట్వర్క్ సైన్స్. దీన్ని ఇలాగే మాట్లాడాలి, ఇలాగే టీంలోకి వెళ్ళాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, మాస్టరీ చేయాలి ఈ 18 క్వశ్చన్స్ మీద. స్టార్టింగ్ రాసుకొని ఈ క్వశ్చన్స్ ఇలాగ మనం తయారు చేసుకొని క్వశ్చన్కి
గ్యాప్ ఇస్తూ ఇలా ఒక 200 మంది 300 మంది 400 మంది దగ్గరికి వెళ్ళేసరికి మనకి బైహార్ట్ అయిపోతుంది, కంఠస్థ అయిపోతుంది. మీకంటూ మీదైన ఒక స్టైల్ వస్తుంది. అందుకే ఈ 18 ట్రాన్స్ఫార్మింగ్ క్వశ్చన్ మీద మాస్టరీ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం 9వ క్వశ్చన్ అడిగాము. మీ డ్రీమ్ కార్ ఏమిటి? విచ్ ఈజ్ యువర్ డ్రీమ్ కార్? క్యాషియర్ గారు, డ్రీమ్ కారా అని అతనికి కొంచెం ఆలోచన చేస్తారు. పాపం హోండా సిటీ. పాపం క్యాషియర్ అంతకంటే లేరు. ఎందుకంటే నార్మల్గా ఒక క్యాషియర్ జాబ్లో 30, 40, 50 వేలు ఇన్కమ్ వచ్చే వ్యక్తి అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేరు. అతను ఇప్పుడు హీరో హోండా బైక్ మీద జీవితాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు అతను అంటున్నాడు హోండా సిటీ కార్ కావాలి. ఇది ఆ క్వశ్చన్ కి మధ్యన మనం గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో రాయాలి. అతనికి కనిపించే విధంగా పెద్దదిగా హోండా సిటీ కార్, ఏ కలర్, బ్లాక్ కలర్ అంటే బ్లూ కలర్, వాట్ ఎవర్ అతను చెప్తున్నారు, మనం రాస్తున్నాము. అతనికి కనిపించేలాగా రాయాలి మనం. అంటే మన వైపు పెట్టుకోకుండా అతనికి కూడా కనిపించే విధంగా రాయాలి. ఇప్పుడు సార్ 10వ క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తాను అంటే ఇప్పుడే కారు కోరుకుంటారు సార్? నవ్వకూడదు, అడగాలి ఇలాగే. అంటే అప్పుడు ఏం కోరుకుంటారు సార్? భగవంతుడు వరం ఇస్తాను, ఇప్పుడే కారు ఏం కావాలో కోరుకో, కారు ఇస్తా అంటే ఏం కోరుకుంటారంటే మెర్సిడెస్ బెంజ్ సార్. ఓకే సార్, మెర్సిడెస్ బెంజ్. నవ్వకూడదండి, సీరియస్ గా ఉండాలి, సీరియస్ గా రాయాలి. ముందు హోండా సిటీ, ఇప్పుడు ఏమడిగారు? మెర్సిడెస్ మెర్సిడెస్ బెంజ్, లేదంటే జాగ్వార్, అతను ఏం అడుగుతారు? ఓకే. అతను మనతో పాటు చెప్పినట్టు అర్థం చేసుకొని బిజినెస్ లోకి వస్తే 3 సంవత్సరాల్లోనే అతను హోండా సిటీ కార్ వరకు తీసుకెళ్ళిపోవచ్చు, మనం సక్సెస్ కి తీసుకెళ్ళిపోవచ్చు. మేబీ సిగ్నిఫికెంట్ ముందే మెర్సిడెస్ కార్ కూడా అతనికి ఇప్పించవచ్చు. ఇప్పుడు మనకి అతనితో ఇలా ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, అతను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాలో అని. ఓకే, గుడ్. ఇప్పుడు 11వ క్వశ్చన్. సార్, వాట్ ఆర్ యూ 3 డ్రీమ్ ఇంటర్నేషనల్ హాలిడేస్ డెస్టినేషన్, ఇంటర్నేషనల్ డ్రీమ్ హాలిడే ట్రిప్స్ చెప్తారా? ఒక 3 మీ యొక్క హాలిడేస్ లోని, మీ యొక్క సెలవుల్లోని ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఒక 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ గురించి చెప్పండి, హాలిడే ట్రిప్స్ గురించి చెప్పండి, మీ డ్రీమ్ హాలిడే ట్రిప్స్. అతను చెప్తారు, చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలు అంటున్నారండి, వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ సింగపూర్ వెళ్ళారు, వాళ్ళ డాడీ మమ్మీతో వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేశారు అని వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఇప్పటి నుంచి అడుగుతున్నారు. మంచిగా ఎంజాయ్ చేద్దామని నాకు అనిపిస్తుంది. ఎప్పటి నుంచో లండన్ వెళ్ళాలి, ప్యారిస్ వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి. ఓకే సార్ అని మనం రాయాలి. రాయడం మర్చిపోకూడదండి. సింగపూర్, లండన్, ప్యారిస్, సింగపూర్, లండన్, ప్యారిస్ అని రాయాలి. అన్నిటి దగ్గరికి తీసుకువెళ్తాం, యాక్చువల్లీ తీసుకునే వెళ్ళి తీరుతాం అనే విశ్వాసం మనలో 100% ఉండాలండి. అలాగే అన్ని అతనికి నేర్పించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యే విధంగా తయారు చేయడం, ఇదే మన యొక్క ఈ స్టేజ్లో పని. ఇప్పుడు 12వ క్వశ్చన్ అడుగుతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ డ్రీమ్ హోమ్ వుడ్ యూ లైక్ టు లివ్ హిమ్? అంటే ఎలాంటి ఇంట్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? మీ కళ, మీ డ్రీమ్ హోమ్, మీ డ్రీమ్ విల్లా
చెప్పండి సార్ దాని గురించి కొంచెం. నేను ఉన్న ఇల్లు అద్దిల్లు. ఇప్పుడు నాకు ఒక బంగ్లా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు 3 పిల్లలు, వాళ్ళకి వేరువేరుగా రూమ్స్, నాకు నా భార్యకి ఒక బెడ్రూము, గెస్ట్లు వస్తే వాళ్ళకు ఒక రూము, ఇలా 2 స్టేర్ల బిల్డింగు అన్నది నా కళ. ఎందుకంటే మా ఏరియాలో చూశాను, అలా ఒకరు కట్టించారు. వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడ చూసిన వెంటనే నాకు అనిపించింది, ఇలా నేను కట్టించుకోవాలని అన్నదే నా కోరిక. సరే, మనం రాయాలి. 2 స్టేర్ బిల్డింగ్, 3 బెడ్రూమ్లు, గెస్ట్ రూము, ఇవన్నీ అట్లా ఏం చెప్పారు అది. 6 బెడ్రూమ్స్, ఓకే, కార్ పార్క్, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ అతను ఏం చెప్తున్నారు అవన్నీ రాసేయాలి. నెక్స్ట్ మనం 13వ క్వశ్చన్కి వెళ్తున్నాం. మీ డ్రీమ్ ఇన్కమ్ నెలకి ఎంత కావాలి? క్యాషియర్ సార్, మీ డ్రీమ్ ఇన్కమ్ నెలకు ఎంత కావాలని అనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ మంత్లీ ఇన్కమ్? ఇప్పుడు అతని క్యాషియర్ పోస్ట్కి ఒక 40-50 వేల దగ్గర ఉంది అతని ఇన్కమ్. ఎప్పుడు అతను అనుకోలే ఇంత ఇన్కమ్ కావాలని. మనం అడిగాం ఈ డ్రీమ్ ఇన్కమ్ చెప్పండి అని. అందుకే ఇప్పుడు ఆ డ్రీమ్ ఇన్కమ్ అడుగుతున్నాం. ఆహాహాహా అని అతను కొంచెం నవ్వుతారు. అతను ఎందుకంటే ఆలోచించలేదు కాబట్టి. పర్లేదు సార్ చెప్పండి, ఈ డ్రీమ్ ఇన్కమ్ ఎంత ఉండాలనుకుంటున్నారు? డ్రీమ్ ఇన్కమ్ చెప్పాలా అని మొహమాట పడుతూ ఉంటారు. సార్ చెప్పండి, భీమ్దాస్గా చెప్పండి. సరే వెంకటేష్ గారు, ఒక 3 లక్షలు నాకున్న పరిస్థితి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక 3 లక్షలు చూడండి. ఇది మా సుబ్బయ్య శెట్టి గారు కూడా, అతను ఈ బిజినెస్ లో నెలకు 3 లక్షల గురించి వచ్చారు. అంటే అతనికి ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ బట్టి నెలకు 3 లక్షలు ఉంటే బాగుంటుందని అతను కూడా 3 లక్షల ఇన్కమ్ గురించి వచ్చారు. ఓకే, ఎందుకంటే ఒక 50,000 మ్యాక్సిమం సంపాదిస్తున్న వ్యక్తి, ప్రజెంట్ ఇన్కమ్ ఉన్న వ్యక్తి, వాళ్ళకు అంతకి మించి ఆలోచించలేరట. ఇది కూడా సర్వే ప్రకారంగా తేలిన విషయం. అందుకే డ్రీమ్ ఇన్కమ్ 3 lakhs పర్ మంత్ అని అన్నారు. ఓకే సార్ అని మనం రాయాలి. ఇప్పుడు మనం 14వ క్వశ్చన్కి వెళ్తున్నాం. సార్, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్? రిటైర్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలని అనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఎంత ఇన్కమ్ ఉండాలని మీ డ్రీమ్? రిటైర్ అయిన ఆఫ్టర్ రిటైర్మెంట్. ప్రజెంట్ డ్రీమ్ ఇన్కమ్ అడిగాం, కానీ రిటైర్ అయిన తర్వాత డ్రీమ్ ఎంత ఉండాలి నెలకి? ఇది చూడండి, యాక్చువల్గా ఈ క్యాలిక్యులేషన్ మీద ఎవరికి ఉండదండి. ఈ క్యాలిక్యులేషన్ గురించి ఎవరు ఆలోచించరండి. అతనికి ఫ్యూచర్ గురించి ఆలోచించే విధంగా ఎంత సైంటిఫిక్ క్వశ్చన్స్ తో చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. చాలా మందికి ఇది నచ్చవండి. ఇవి ఇవన్నీ ఎవరు అడుగుతారు సార్? సార్, ఇలా చేస్తేనే మన భూమి మీద లేకపోయినా బిజినెస్ పెరుగుతుంది, మన టీం అంతా ఇలా చేస్తే. రావట్లేదు రావట్లేదు అనుకుంటున్నాం. అతను ఎందుకు రావాలో అర్థం చేయించాలి కదా. ఈ బిజినెస్ ఎందుకు అంటే అతనికి అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వడానికి ఈ కావాల్సిన సైంటిఫిక్ క్వశ్చన్స్. నా డ్రీమా, రిటైర్ అయిన తర్వాత ఒక 5 lakhs. ఇప్పుడు ప్రెజెంట్ అతని ఇన్కమ్ ఎంత? 50,000 ప్రెజెంట్. కానీ డ్రీమ్ ఇన్కమ్ ఎంత అంటే ఏమన్నారు? 3 లక్షలు కావాలి. రిటైర్ అయిన తర్వాత ఎంత కావాలంటున్నారు? 5 లక్షలు నెలకు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతాయి, హెల్త్ ఛాలెంజెస్ వస్తాయి. ఆ మూమెంట్లోనే పిల్లలకి సెటిల్మెంట్ చేయాలి, పిల్లలకు పెళ్లిళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పట్లో ఖచ్చితంగా 5 lakhs కావాలనుకుంటున్నాను. ఇది అతని డ్రీమ్. ఇది సెకండ్ సెట్, రెండో భాగం అయిపోయింది. అంటే ఈ 18 క్వశ్చన్ని 3 భాగాలుగా అడిగాం. మొదటి భాగము ఇందాక 6 క్వశ్చన్స్ అడిగాము. 6 క్వశ్చన్స్ లో అతను ఎక్కడున్నారు అని అతనికి అర్థం చేయించాము. 7 నుంచి 14 క్వశ్చన్స్ ఏవైతే ఇప్పుడు అడిగామో, ఇవి అతని యొక్క ఫ్యూచర్ గురించి, అతను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం ఆలోచింపజేయడానికి ఇవి అడిగాం. ఇప్పుడు క్వశ్చన్స్ మూడో ఒకటి ఉంటుంది. ఈ మూడో సెట్లోని క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 18 క్వశ్చన్స్ అన్నమాట. అవి ఏంటి ఇప్పుడు చూద్దాము. సో స్లైడ్ మార్చండి సార్ మీరు.
సో 15 క్వశ్చన్ అడుగుతున్నాం. ఇఫ్ యూ అచీవ్ ఆల్ దీస్ డ్రీమ్స్ దెన్ వాట్ వుడ్ మీన్ పర్సనల్లీ? మీరు ఇప్పుడు అనుకున్నటువంటి అవన్నీ సాధించేశారు, ఇవన్నీ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతే పర్సనల్లీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అనుకున్న 3 లక్షల ఇన్కమ్ నెలకి అయిపోయింది, రిటైర్ అయిన తర్వాత 5 లక్షల ఇన్కమ్కి వెళ్ళిపోయారు, 6 బెడ్రూమ్స్ కిచెన్స్ రూమ్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, ఓకే, కార్ పార్కింగ్, 2 అంతస్తుల బిల్డింగ్లు అయిపోయింది, సింగపూర్ అయిపోయింది, లండన్ అయిపోయింది, ప్యారిస్ వెళ్ళి వచ్చేసారు, ఓకే, హోండా సిటీ కార్ నుంచి ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు సాధించేశారు అనుకుందాము. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ పర్సనల్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు పొందేసినట్టు ఒక ఊహ చేసి చెప్పండి సార్. ఇవన్నీ సాధించేస్తే మీ పర్సనల్లీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అబ్బా, అతను అంటారు, వెంకటేష్ గారు ఎలా అనిపిస్తారు సార్? ఇలా మీరు మాటలు రావడం లేదు సార్. ఎంత ఆనందం ఉంటుందంటే నేను నా మాటల్లో చెప్పలేను, నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇలా అడుగుతుంటే ఇవన్నీ సాధించేసినటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. మీతో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ నా సొంతం చేసుకోవచ్చు వెంకటేష్ గారు. ఇంకేం చెప్పాలి సార్? మంచిగా మా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది, డబ్బు వచ్చేసింది, కారు వచ్చేసింది, బంగ్లా వచ్చింది, ట్రిప్స్, ఇవన్నీ అతని కళల గురించి చెబుతూ ఉంటే చెప్పనివ్వాలి, మంచిదే. మన మధ్యలో ఏమీ కెలకూడదు. ఇప్పుడు 16 క్వశ్చన్. ఇక్కడ సార్కి ఒక చిన్న జట్కా తగులుతుంది ఈ మాటకు విన్న తర్వాత, ఈ క్వశ్చన్ విన్న తర్వాత. సార్, మీరు ఇవన్నీ సాధించడానికి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని కళ్ళల్లోకి చూసి సీరియస్ గా మీరు గమనించండి. సైలెంట్ గా కొన్ని క్షణాలు ఉండి అతన్ని చూడండి. మీకు అర్థమవుతుంది అతని బాడీలో, తన బాడీ లాంగ్వేజ్ లో కొంచెం తేడా వస్తుంది, డిస్కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతమా, ప్రజెంటా అని ఒక ఆలోచనలోకి వెళ్తారు. ఇవాళ రేపు నాకు ఏం చేయడానికి అయినా టైం ఎక్కడుంది సార్? అందరూ ఇదే డైలాగ్ చెప్తారు, టైం ఎక్కడుంది, టైం లేదు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలాగుంది అంటే, చేపను నీటి నుంచి ఒకేసారి బయట పడేస్తే ఎలా కొట్టుకుంటుందో చూసారా ఎప్పుడైనా? గిలగిల కొట్టుకుంటది కదా. ముందు ప్రజెంట్ అడిగాము, తర్వాత ఫ్యూచర్, 3 లక్షలు రిటైర్మెంట్ ఇన్కము, మెర్సిడెస్ బంగ్లా, ఇవన్నీ చూపించాము. డ్రీమ్ ఇది ఇంటర్నేషనల్ 3 ట్రిప్స్, ఇవన్నీ చూపించేసాము. ఇప్పుడు నీటి నుంచి బయట పెట్టేసాం. సార్ మరి ఇవన్నీ అచీవ్ చేయాలి కదా, రాసాం కదా, హోండా సిటీ, మెర్సిడెస్, పిల్లల చదువులు, ట్రిప్స్, బంగ్లా, ఇవన్నీ గురించి ఏం చేస్తున్నారు సార్? ఏం ఆలోచన చేస్తున్నారు? మీ రోజు ఏం చేస్తున్నారు దాని గురించి? ఏం చేస్తున్నాను సార్, అంత టైం ఓపిక లేదు సార్, ఏం చేయడం లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం అని సీరియస్లీగా ఉండాలి. మనం నవ్వకూడదు, ఎగతాళిగా ఉండకూడదు, అక్కడ చాలా సీరియస్గా ఉండాలి. మన భావన, మన బాడీ లాంగ్వేజ్ ఎలాగనిపించాలంటే, సార్ నీకు నేను వచ్చాను, ఏం పర్వాలేదు, ఇవన్నీ మనం సాధించవచ్చు అన్న ఒక బాడీ లాంగ్వేజ్, ఎగతాళిగా కాకుండా, ఎటకారంగా కాకుండా అది మనం చూపించాలి అక్కడ. 17 క్వశ్చన్. సార్, ఇవాళ ఏదైతే చేస్తున్నారో అదే పని రానున్న 5 సంవత్సరాలు, అంటే గత 5 సంవత్సరాలు చేసిన పనినే ఇప్పుడు కూడా చేస్తే, అంటే గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఇప్పుడు అదే చేస్తూ ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను అదే పని పట్టుకుంటాను, ఆ పని వదలను, ఆ పని నాకు లవ్ అయిపోయింది, ఏదైతే చేస్తే ఇలాగే ఉంటే, ఏవైతే మీరు కళల గురించి, డ్రీమ్స్ గురించి చెప్పారో అవన్నీ నిజమవుతాయా? మీరు సేమ్ కంటిన్యూ చేస్తే, మీరు అనుకున్న థింగ్స్ ఏవైతే నెక్స్ట్ 5 years లో చెయ్యాలనుకుంటున్నారో, ఇప్పుడు ఆ క్యాషియర్ పనినే కంటిన్యూగా చేస్తే, ఉదయం 10 గంటలకి వెళ్ళి సాయంత్రం 5 గంటలకి రావడం చేస్తే, మీరు చెప్పిన డ్రీమ్స్ అవుతాయా? ఈ క్వశ్చన్ వినడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వినడానికి, చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ కనీసము
దీని మీద చాలా ప్రాక్టీస్ చేయాలండి. చేస్తే కానీ కరెక్ట్గా అడిగి తీరు అనేది వస్తుంది. ఆ స్టైల్ మనకి అప్పుడు వస్తుంది, లేకపోతే రాదండి. ఇది ఒక మ్యాజికల్ క్వశ్చన్స్ అన్నమాట. అడిగేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్, వాయిస్ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. సో ఈరోజు కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, నేను సరిగా చేయలేదేమో అనుకుంటున్నాను. సో అందుకే ఈ క్వశ్చన్స్ మీద మన మనం మాస్టరీ చేయాలి. అప్పుడే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయండి, ఫుల్ఫిల్ అవుతాయి. మన బిజినెస్ అనుకున్న స్థాయిలోకి తీసుకెళ్ళగలుస్తాం. లాస్ట్ క్వశ్చన్, 18వ క్వశ్చన్. సార్ సార్ మీ దగ్గరకు ఒక అవకాశం సార్ మీ దగ్గరికి ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ అవకాశం ద్వారా మీరు కన్న ఆ కలలన్నీ నెరవేరుతాయి అంటే అలాంటి గొప్ప అవకాశాన్ని తీసుకోవాలంటారా? సార్ మీ దగ్గరికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ అవకాశం త్రూగా మీరు కన్న కలలు, మీరు ఏదైతే ఇంతవరకు రాశారో ఆ కలలన్నీ నెరవేరుతాయి అంటే అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు మన బిజినెస్ మొదలైపోయింది, అతను బిజినెస్ చేయడానికి తయారైపోయారు. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి, డెమో గురించి, ప్లాన్ గురించి, కంపెనీ పేఅవుట్ గురించి, సక్సెస్ అయిన వాళ్ళ గురించి, సిస్టమ్ గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి, అలాగే మన నెట్వర్క్ ద్వారా డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయో ఆ నెట్వర్క్ పవర్ గురించి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలియజేయాలి అతనికి. ఖచ్చితంగా చక్కగా ఇప్పుడు మనం తెలియజేయాలి. బిజినెస్ చేయడానికి రెడీ చేసిస్తాం మనం. అందుకే ఈ 18 క్వశ్చన్ని బై హార్ట్ మన టీం చేయాలి. ముందు పేపర్ మీద రాసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ సీక్వెన్స్ తెలియాలి. ఒకటి ముందు ఇంకొకటి వెనక అడగకూడదు. 3వ క్వశ్చన్ అంటే 1లో అడగకూడదు, 18వ క్వశ్చన్ 17 క్వశ్చన్లు అడగకూడదు, 8వ క్వశ్చన్ 14 క్వశ్చన్లు అడగకూడదు. ఈ సీక్వెన్స్ని మనం నేర్పించాలి. ఎందుకంటే అతన్ని ఒక జర్నీ చేయిస్తున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. అందుకని ఈ సీక్వెన్స్ని మిస్ చేయకూడదు. ముందు ప్రజెంట్ని, తర్వాత ఫ్యూచర్ని లోకి వెళ్ళి అతని డ్రీమ్స్ అన్నిటినీ బిల్డ్ చేయించి ఒక జర్నీలోకి తీసుకువెళ్ళి లాస్ట్ క్వశ్చన్లో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాని గురించి మీరు ఏమీ చేయడం లేదు, రోజు ఏం దాని గురించి ఆలోచించట్లేదని నిరూపణ అయ్యింది. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ అవకాశం ఉంది. ఆ బిజినెస్ చేయడానికి ఆ పర్సన్ని, అవతల వ్యక్తిని ఎవరైనా కావచ్చు, అతన్ని రెడీ చేసేసాం. కానీ ఈ క్వశ్చన్స్ మీరు అడుగుతూ అడుగుతూ వెళ్తూ ఉంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఆ స్పీడ్ వస్తుంది. 13 నిమిషాల్లో మనం చెప్పగలుస్తాం. ఆ స్పీడ్ డీల్ క్లోజింగ్ చేసేస్తాం. అంటే ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చేస్తాం. ఆ క్వాలిటీ, ఆ అడిగే విధానము, ఆ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి మనం చేస్తూ చేస్తూ చేస్తూ. ఇంతకు మించి ఏమీ చేయవలసిన అవసరం లేదండి. దీన్నే, ఈ 18 క్వశ్చన్నే మీరు మాస్టరీ చేయాలి, మాస్టరీ అవ్వాలి. అంటే ఇప్పుడు విని వదిలేయకూడదు, ఇంతేనా అని. ఈ క్వశ్చన్లో చాలా పవర్ ఉందండి. నేను చెప్పే మాట కాదు, నెట్వర్క్ సైన్స్ చెప్తుంది. ప్రతిరోజు మీరు 10 మందికి అడుగుతూ వెళ్ళండి. 2 నెలల్లో మీరు మాస్టరీ అయిపోతారు. సూపర్గా బిజినెస్ పెరుగుతారు. స్టార్టింగ్ నుంచే ఈ క్వశ్చన్స్ పని చేస్తాయి అనుకోవద్దండి. మీరు అడుగుతూ 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 మీలోనే మొహమాటం పోవాలి, మీ బాడీలో అన్నిట్లో పరివర్తన రావడానికి మీరు రోజుకు ఒక 5-10 మందితో మాట్లాడుతూ ఒక 2-3 నెలలు చేయండి. అక్కడి నుంచి ఈ బిజినెస్ మీకు సూపర్గా మీకు పెరగకపోతే అప్పుడు నాకు అడగండి.
ఇక్కడ ఎవరికి వారు ఈ యొక్క కమాండ్మెంట్ ఇచ్చుకోవాలి, ఈ ఆర్డర్ ఇచ్చుకోవాలి, డైరెక్ట్ చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. చచ్చే వరకు ఇదే కంపెనీలో నేను ఉంటాను, ఇదే టీంలో ఉంటాను, నేను సిగ్నిఫికెంట్ వరకు వెళ్తాను. కానీ ఈ యొక్క సిస్టంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఇంకా సర్వైవల్లోనే ఉంటూ వెనక్కి ముందుకు అవుతూ ఉంటే టీం చేస్తున్నాము పడిపోతుంది, టీం తయారు చేస్తున్నాం పడిపోతున్నాము, అది అలా పడిపోతుంది అలా చేస్తున్నాము అంటే ఇప్పుడు అర్థం అయిపోయి ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విన్న తరుణంలో వాళ్ళందరికీ అర్థమై ఉండాలి. ఈ బిజినెస్ అప్ లైనర్ మీద, డౌన్ లైన్ మీద, క్రాస్ లైన్ మీద లేదు, నా క్యాపబిలిటీ మీద ఉంది అని డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజు నుండి ఈ ఎలివేటర్ స్పీచ్ ఏదైతే ఉందో అది అన్నిటి దగ్గర వాడాలి. బస్సుల్లోని, సినిమా హాల్లోని, ట్రైన్స్లోని, లిఫ్ట్లోని, పెళ్లిల్లోని, ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించాలి. ఉపయోగిస్తానని మనం శబ్దం చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ చేసే ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ 18 క్వశ్చన్ని బయాడ్ చేయాలి. కానీ ఈ 18 క్వశ్చన్స్ అడిగే ముందు ఎలా మొదలు పెట్టాలి, అది ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు 18 క్వశ్చన్స్ అడగాలి. అందులో ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. ఫస్ట్ కలిసిన వెంటనే ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేష్, నేను ఒక వెల్త్ మల్టిప్లికేషన్ కంపెనీ నుంచి వచ్చాను, లేదంటే నేను ఒక వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చాను. వాట్ ఎవర్, వెస్టేజ్ అంటే బాగా తెలిసిపోయింది కాబట్టి దాని పేరు వాడట్లేదు, వాడకుండా ఉంటే మంచిది అనే ఉద్దేశం. లేదంటే నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ చేస్తున్నాను సార్, మేము మా ప్రజల యొక్క కళలను సర్వే చేస్తున్నాము, మీ ఇంటర్వ్యూ రాయడానికి వచ్చాను, 13 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీగా స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అని మీ పేరు చెప్పాలి. రెండోది ఏంటంటే నేను ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాను, లేదంటే నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ చేస్తున్నాను, ఏదైనా మీరు ఉపయోగించండి అక్కడ పనిచేస్తున్నాను, అది 2. మూడోది మేము ప్రజల యొక్క కళల్ని సర్వే చేస్తున్నాం, అది 3. 4 మీ ఇంటర్వ్యూ రాయడానికి వచ్చాం, అది 4. 5 13 నిమిషాలు పడుతుంది. అవకాశం ఇవ్వండి సార్. ఆ తర్వాత ఈ 18 క్వశ్చన్స్ అడుగుతూ, దానికి ముందు ఈ 18 క్వశ్చన్స్ నాకు నేను అడుక్కోవాలి, నా మీద అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం మిమ్మల్ని ఎవరైతే వింటున్నారో ఈ 18 క్వశ్చన్స్ మీరు అడిగి మీరు రాయండి, మీ ఇంటర్వ్యూ మీరు రాయండి, అడిగి ఆన్సర్ రాసుకోవాలి. అలాగే ఎవరెవరికైతే అడుగుతున్నామో వాళ్ళందరికీ రాయిపించి అడిగించి, ఓకేనా, మనం ఖచ్చితంగా ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే, ఈ ఫాలోఅప్ చేస్తే, ఈ సబ్జెక్ట్ని ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ మనం చేయొచ్చండి. సో ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తున్నానండి. సో మనం చాలా విషయాలు డిస్కస్ చేసాము ఫౌండేషన్ వేసుకోవడంలో. నేను సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్తాను అని ఫస్ట్ ఫౌండేషను, అందులో 4 స్టేజెస్ ఉంటాయి. సర్వైవల్ పీరియడ్ ఉంటుంది, అది 0 నుంచి 6 months ఉంటుంది. తర్వాత పీరియడ్ ఉంటుంది స్టెబిలిటీ, అది 3 నుంచి 6 నెలల నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత సక్సెస్ పీరియడ్ ఉంటుంది, 3 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి స్టెబిలిటీ సిగ్నిఫికెంట్ లైఫ్ అనేది 4వ స్టేజ్ ఉంటుంది. ఈ మొదటిది ఏదైతే ఉందో సర్వైవల్కి ఇంకొక పీరియడ్ కూడా ఉంది. ఎనీ టైం డెత్ అంటే ఏ టైంలోనే మనం అర్థం చేసుకోకపోతే బిజినెస్ ను వదిలేసే ప్రమాదం ఉంది, ఎనీ టైం డెత్ అంటే అది. సెకండ్ స్టేజ్ స్టెబిలిటీలో కూడా మనం దాన్ని అర్థం చేసుకుంటే రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ సర్వైవల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే సక్సెస్ కి కూడా ఇంకొక పేరు ఉంది, రిటర్న్ టు బ్యాక్ టు స్టెబిలిటీ అని ఉంటుంది. అలాగే నాలుగోది సిగ్నిఫికెంట్. ఈ సిగ్నిఫికెంట్ లైఫ్లో ఏమేమి నేర్చుకోవాలి, మనం ఏమి అవ్వాలి అంటే మనం ఒక రోల్ మోడల్గా అవ్వాలని చాలా విషయాలు నేర్చుకున్నాము. అదంతా ఫౌండేషన్ 1. ఫౌండేషన్ 2 ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 గ్రూపులు ఉంటాయి. అందులో ఎప్పుడు మనం గ్రూప్ 1 అనేది తెలిసిన వాళ్ళు, అది ఫెయిల్యూర్ గ్రూపు, అక్కడ పని చేయకూడదు. అక్కడ పని చేయడం వల్లే మనం చాలా ఫెయిల్ అయ్యాము, చాలా మంది ఫెయిల్ అయ్యారని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాము. అందుకే గ్రూప్ 2లో ఎప్పుడు నేను పని చేస్తాను, ఐ ఆల్వేస్ ప్రాక్టీస్ టు సక్సెస్ గ్రూప్.
అక్కడ నేను ప్రాక్టీస్ చేస్తాను, అక్కడ నేను సక్సెస్ గ్రూప్ లోనే ఉంటానని. ఆ సక్సెస్ గ్రూప్ అంటే ఎవరు, అక్కడ చేయడం వల్ల ఎలాగ మనకి బిజినెస్ వస్తుంది, అక్కడ చేయడం వల్ల మనకి ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది, ఆ గ్రూప్ లో ఎక్కువ మంది మనకి సక్సెస్ ఉంది, ఆ గ్రూప్ లో ఎంతమంది చెప్పినా తరగని వాళ్ళు ఉన్నారు అని చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నాము. ఆ తర్వాత మూడో పిల్లర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అందులో మనకి కొన్ని విషయాలు మనం గమనించాము. ఆ మూడో దాంట్లో ఏంటి అంటే, నేను మాస్టరీ చేస్తాను, నేను ఒక 1-on-1 1-to-many సేల్స్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి అని మాట్లాడాను. అందులో 1-on-1 లోనే రెండు విషయాలు మాట్లాడుకున్నాము. ఒకటి రెండు టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఒకటి ఎలివేటర్ స్పీచ్ అనేది ఉంటుంది, అది కొన్ని సెకండ్సే మాట్లాడాలి, ఎక్కువ టైం మాట్లాడకూడదు. అవతల కస్టమర్ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలా క్వశ్చన్ అడిగి అంటే టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, టైం ఇవ్వండి అని మనం వెనక్కి పడడం కాదు. మీ టైం కావాలి సార్, మీరు నాకు కలవాలి సార్, మిమ్మల్ని కలవాలని అవతలి కస్టమర్ మన ఎంట పడే విధంగా అక్కడ కొన్ని టెక్నికల్ మాటలు మాట్లాడుకున్నాము. అక్కడ మనం వరుణ్ అనే వ్యక్తిని సంబోధిస్తూ మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఈరోజు సెకండ్ ఏదైతే ఉందో రెండో టెక్నికల్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ టెక్నిక్. దీంట్లో ఇంటర్వ్యూ ఎలా తీసుకోవాలి, ఆ 18 క్వశ్చన్స్ ఏంటి, ఆ 18 క్వశ్చన్స్ అడిగే ముందు 5 క్వశ్చన్స్ అడుగుతూ 18 క్వశ్చన్స్ వెళ్ళాలి, అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఓపెనింగ్ ఎలా చేయాలంటే, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేష్, నేను వెస్టేజ్ కంపెనీలో నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ లో పనిచేస్తున్నాను, నేను ప్రజల యొక్క కళలను సర్వే చేయడానికి వచ్చాను, మీ ఇంటర్వ్యూ రాయడానికి వచ్చాను, 13 నిమిషాలు పడుతుంది, ఇది మీరు ఎవరికైనా అడగచ్చు. ఒక షాప్ లో ఖాళీగా కూర్చున్నారు, ఆ షాప్ లో మీరు బైక్ పెట్టి సెల్ఫీ లోపలికి వెళ్ళి మీరు ఈ యొక్క షీట్ తయారు చేసుకోండి, నేను ఆల్రెడీ మీ గ్రూప్స్ లో పంపించాను, నేను ఇస్తానన్నాను కదా, ఒక మెటీరియల్ ఇస్తానన్నాను కదా, ఆ 18 క్వశ్చన్స్ మెటీరియల్ ఇచ్చాను, అది నేను ఎలా తయారు చేశానో అలాగే మీరు జెరాక్స్లు తీసుకొని ఆ మూడు కలిపి ముందు 6 క్వశ్చన్స్, తర్వాత 7-14 క్వశ్చన్స్, అలాగే 14-18 క్వశ్చన్స్ ఒకదానికి ఒకటి పిన్ కొట్టియండి. పిన్ కొట్టేసి ఆ ఫార్మేట్ పట్టుకొని పక్కకి అక్కడికి వెళ్ళి అతను చూస్తుండగా అతని టేబుల్ మీద పెట్టి అతను కనిపించే విధంగా ఈ 18 క్వశ్చన్స్ అడుగుతూ అతని యొక్క ఫస్ట్ ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు, ఫ్యూచర్ ఏం కావాలి, ఆ తర్వాత అతను చెప్పలేకపోతే కొన్ని మీరు సహాయం చేయండి. కాబట్టి ఇదంతా వర్కింగ్ ప్రాసెస్ మాట. ఇక్కడ మీరు 100-200 మందికి అడిగేసరికి మీకు ఒక స్టైల్ వస్తుంది, మీ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, మీకు నమ్మకం వస్తుంది. కానీ అవ్వట్లేదు అని నీరసపడిపోదు. స్టార్టింగ్ చేసే మిస్టేక్, పేదోళ్ళందరూ చేసే మిస్టేక్ ఏంటంటే దిగగానే వచ్చేయాలని చూస్తారు, అలాగ రాదండి. అక్కడ మీరు కొంచెం ఓపిక అనేది ఉండాలి మీకు. సో ఆ ఓపికతో మీరు నేర్చుకోగలిస్తే అది భయంకరమైన బిజినెస్. అంటే ఎలాంటి వ్యక్తినైనా మీతో పాటు బిజినెస్ లోకి మీతో పాటు నడిచే విధంగా, మీతో పాటు మీ యొక్క అసోసియేషన్ అయిపోయేటట్టుగా మీరు తయారు చేయగలుగుతారు. ఇది నా విశ్వాసంతో ఇది నేను చెప్పాను, విన్నాను, తెలుసుకున్నాను, మీకు నేర్పించాను, మీకు చెప్పాను. ఇది నా బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కొంతమంది చాలా బాగుందని చెప్తారు, కొంతమంది ఏముంది సార్ ఇంత అడిగితే అవ్వదంటారు. రకరకాలుగా మన మైండ్ సెట్ తో మనం డిసైడ్ చేస్తాం. అరే బాబా, మన మైండ్ సెట్ అంత మంచిదైతే ఈ పాటికి ₹1,00,000 నెలకు తీసుకోవాలి, 10 లక్షలు తీసుకోవాలి, 50 లక్షలు తీసుకోవాలి. మనం తీసుకోవట్లేకపోతున్నాం అంటే ఎవరో సైంటిఫిక్ గా చెప్పినటువంటి సబ్జెక్ట్ ని తీసుకోవడం, మనం దాన్ని ఏం చెప్తుంటారు, ఎంఎస్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక పెద్ద ఫెను తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకుపోతూ ఉంటే, అంటే నాకు అంతా తెలుసు అని అహం ఉంటే కొట్టుకుపోతాము. ఓ గడ్డి పొరక తల వంచింది, ఎందుకు చెప్తున్నారో నేర్చుకుందాం, తెలుసుకుందాం, తల వంచింది. ఆ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత అది హ్యాపీగా తలెత్తుకొని బతుకుతుంది. చాలా మంచి డైలాగ్ అండి ఇది. సో కాబట్టి మీ అందరూ అర్థం చేసుకున్నారు, ఇది మీకు ఉపయోగపడుతుందని నేను 100% నమ్ముతున్నానండి. ఇది మనందరి జీవితాల్లో వెలుగుని నింపుతుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆశను కలిగిస్తుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యూచర్ ని చూపిస్తుంది, ప్రతి ఒక్కరికి నేను ఈ బిజినెస్ చేస్తాను అనే విధంగా వాళ్ళ నోటంట మీ వెనకాతలు వచ్చే విధంగా ఇది తయారు చేస్తున్నట్టు ఒక రీసెర్చ్ఫుల్, వెరీ సైంటిఫిక్, వెరీ మ్యాజికల్ క్వశ్చన్స్ మాట ఇది. సో ఇంతవరకు ఇన్ని రోజులు సుమారుగా ఒక ఒక 5-6 రోజుల పాటు మీరు విన్నారు, 6-7 రోజులు విన్నారు. సో విన్నందుకు మీ అందరికీ పేరు పేరున నేను ఉన్న లీడర్స్ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రమేష్ చంద్ర గారికి అండ్ పుల్లయ్య సార్ గారికి, అలాగే వెంకటేష్ విజయ గారికి, వెంకటేష్ విజయ వాళ్ళకంటే వాళ్ళ బ్రదర్ నాకు ఎక్కువగా ఫోన్ చేస్తూ కావాలి సార్, గురువు గారు మీరు మాట్లాడండి, మీ వాయిస్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది జీవితాలు మారుతాయి అంటే, ఏమో నాకు అనిపించే, నాకైతే చాలా మంది మారుతాయి అనిపించదు, ఎందుకంటే ఎప్పుడు అలా మారు, కొంతమంది మారుతారు, కొంతమంది నన్ను ఇష్టపడుతున్నారు.
సో సో రమేష్ వాళ్ళ బ్రదర్ కి, విజయ వెంకటేష్ వాళ్ళ బ్రదర్ రమేష్ గారికి, చాలా మంది మాట్లాడారు మన మధ్య. కళ్యాణి మేడం గారు, ఇంకెవరు చాలా మంది మాట్లాడారు. సారీ, నాకు అందరి పేర్లు కొంచెం మైండ్ లో ఉండవు, నన్ను క్షమించండి. అలాగే ఇక్కడ నక్కా వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు, గౌరీ గారు, నరేష్ గారు, మహాలక్ష్మి మేడం గారు, సో మెనీ లీడర్స్ ఉన్నారు. ఓకే, శివ గారు, ఓకే, భాగ్యలక్ష్మి గారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. మీ అందరికీ, రమాదేవ్ గారు, సంధ్య గారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. మీ అందరికీ సో పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీ అందరి జీవితాలు ఇది మంచి మార్పు తేవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్. సో మచ్. సో ఈరోజు వండర్ఫుల్ సార్. ఈరోజు క్వశ్చన్స్ ఖచ్చితంగా మన బిజినెస్ లో ముందుకు సార్ అన్మ్యూట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ మాట్లాడండి కుమార్ కుమార్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. మురళి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుమార్ సార్, మాట్లాడండి సార్. చాలా సూపర్ సార్. ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే అంటే లైక్ ఇంటర్వ్యూకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. మనం ఈ వేతో మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు సార్. మనసారి అసలు ఎక్సలెంట్ ఉంది సార్ అసలు అది. కానీ నేను ఒకసారి చెప్పాలంటే మీకు సార్, ఫౌండేషన్ సార్, ఆ సార్ ఒక 3 సంవత్సరాలు నేర్పించాల్సింది ఒక 3 నెలలు నేర్పించిండు. అంటే భగవద్గీత, క్వాంటమ్ ఫిజిక్స్, సైకాలజీ అట్లా ఉంది సార్ మీది ఈ 6 days సెషన్. మేము వరుసగా మేడం దాంట్లో వింటున్నాం మేము. ఈ రోజు నా దాంట్లో జాయిన్ అయినాను. నా ఫోన్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు సార్. అసలు చాలా బాగుంది సార్. ఇంతకన్నా ముందు అసలు ఎక్సలెంట్ సార్. ఎంత వండర్ఫుల్ ఉంది. సో థ్యాంక్ యూ కుమార్ సార్, థ్యాంక్ యూ. ఇవి మనకి యూజ్ అయితే అంతకన్నా చాలా ఆనందం ఉండదు, కానీ ప్రాక్టీస్ చేయాలి వదిలేకుండా. షూర్ సార్, షూర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో రేణుకా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. సార్ చాలా మంచి సెక్షన్ అందించారు. చాలా మంచి సెక్షన్ అందించారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎదుటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినడానికి ప్రయత్నించాలి. మనం ఏదో చెప్పి వచ్చేయడం కాదు. వాళ్ళు చెప్పింది కూడా కొంచెం మనం వింటేనే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మనం ఇంకా ఎలా మాట్లాడాలి ఏంటనేది అర్థమవుతుంది. ఇంకా మీరు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ యొక్క స్థితి అనేది ఎలా ఉంది, అంటే వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారా అనేది ప్రతి ఒక్కటి ఒక కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలనేది చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ గా ఉండేది. కాకపోతే మీరు ఇప్పుడు ఈ రోజు 18 పాయింట్స్ చాలా క్లియర్ గా, చాలా అంటే 18 పాయింట్స్ ఇంకా ఎంతసేపు అంటే 1 hour 2 hours అట్లా నేను అనుకున్నాను. కాకపోతే మీరు చాలా షార్ట్ టైమ్ లో అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచి సెక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, మురళి సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అశోక్ సార్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు బాగుంది సార్, వండర్ఫుల్ సెషన్. ఇందులో నేను కొత్త వాళ్ళకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాలేదు సార్. ఇప్పుడు 18 పాయింట్స్ ఉన్నాయి కదా సార్, ఇవి మంచి క్లారిటీగా అర్థమైంది. 4 days నుంచి వింటున్నాను సార్. నేను ఫుల్ క్లారిటీ ఉంది. ఈరోజు లాస్ట్ ఎండింగ్ కదా సార్,
లాస్ట్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ మిస్ అయిన వాళ్ళు మాత్రం చాలా మిస్ అవుతారు సార్. ఈ రోజు నాకు ఇందులో క్లారిటీ లేదు సార్. కొత్త వాళ్ళతోటి ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా ఎలా అడగాలని కొంచెం డౌట్ ఉండే. ఈ రోజు మొత్తం క్లారిటీ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ మురళి సార్. వెరీ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి అమ్మా. చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. మీరు ఏదైతే 8 పాయింట్లు చెప్పారో 8 పాయింట్లు చెప్పారో అవన్నీ మంచిగా కనెక్ట్ అయినాయి సార్. కొత్త వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళి మనం మాట్లాడాలి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉర్రు, మనం ఎలా మాట్లాడాలనే పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్. ఇంకా మంచి సెషన్ మాకు అందియాలి. మీ మాటలు మేము విని మేము ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. టీ శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడండి. మార్నింగ్ వెంకట్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం బిజినెస్ లో ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ స్టెప్స్ ఫాలో అయితే ఎలా ముందుకెళ్తాము, ఏం మిస్టేక్ చేయడం వల్ల మనం వెనుకకు ఎలా పడుతున్నాము అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్. ప్రతి ఒక్కటి చాలా మందికి తెలియదు సార్. ఇవి కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇస్తున్నారు సార్. ఫౌండేషన్ కానీ, పిల్లర్స్ కానీ, కమాండ్మెంట్స్ కానీ, మనం ఎట్లా ఈ మనకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ తెలుస్తూనే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి. ఈ రోజు చెప్పిన 18 పాయింట్స్, ఈ 18 పాయింట్స్ మనం ఖచ్చితంగా పట్టుకొని ముందుకెళ్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం అనుకున్న వేలో వస్తుంది సార్. ఎందుకు అంటే ఈ 18 క్వశ్చన్స్ అనేది వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం చెప్పే ప్లాన్ వాళ్ళ లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ వాళ్ళకి ఏం నీడ్ ఉంది, మనం ఏ విధంగా వాళ్ళకి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మనకు అర్థం అవుతుంది సార్. క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గీతా మేడం అన్మ్యూట్ చేసుకుంటారు. మురళి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మాట్లాడండి అమ్మా. సార్ ఈ రోజు సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, వాళ్ళకి ఫస్ట్ మనము ఒక స్మైల్ తోని స్టార్ట్ చేసి మన ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మనం ఒక 18 క్వశ్చన్స్ మంచిగా అంటే అడిగితే మనము ఒక సక్సెస్ వేలో వెళ్తాం సార్. ఈరోజు అయితే చాలా మంచి సెక్షన్ ఇచ్చేది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎండి సుల్తాన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సుల్తాన్ సార్. మురళి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సుల్తాన్ గారు. సార్ ఈ రోజు ఎక్కువ మాట్లాడడానికి లేదు సార్. మీరు చెప్పిన 18 పాయింట్లు మాలోకి చొచ్చుకొని పోయినాయి సార్. ఈ 18 పాయింట్లు ఎదుటి వ్యక్తి ఎవరికి చెప్పినా ఖచ్చితంగా చెప్పినట్లయితే అయిపోతుంది సార్. ఈ 18 పాయింట్లు మనం ఎవరినైతే మనం అడుగుతూ అలవాటు చేసుకుంటామో ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఆ కాన్ఫిడెన్స్ తో ఎవరితానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు సార్. అది నాకు అర్థమైంది సార్ ఈ రోజు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి రంగారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్ మీరు 18 ప్లాన్స్ ఏవైతే చెప్పారో ఇవి మనం డైరెక్టర్ కూడా ప్రజెంట్ చేయలేం సార్. ఇప్పుడు మనం దీంట్లో కూడా చాలా నేర్చుకోవాల్సింది. ఇది నేర్చుకున్న తర్వాతనే మనం బయట అనేది అప్లై చేయాలని అనుకుంటున్నాను సార్ నేనైతే. మన మీద మనం అప్లై చేయాలి ముందు. అవును సార్. అది పర్సన్ ని బట్టి కూడా మనం అతను జాబరా నార్మల్ పర్సనా అనే దాన్ని కూడా ఈ 18 విషయాలలో కూడా ఉన్నాయి సార్. దాన్ని బట్టి మనం అప్లై చేసుకుంటే చాలా ముందుకెళ్తామని నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అక్షయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మురళి సార్.
గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ నా పేరు ఝాన్సీ సార్. మీరు చెప్పిన 18 విషయాలు బాగున్నాయి సార్. మీరు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా ఆ 18 పాయింట్స్ అయితే నేను జిరాక్స్ తీసుకొని ఎవరిని వచ్చినా అవి ఫస్ట్ నా దగ్గర పెట్టుకొని వెళ్తే నేను సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. ఈ 6 days నుంచి కూడా మిస్ అవ్వకుండా వింటున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం అని చేసుకుంటాను. గుడ్ మార్నింగ్. గురువు గారు గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. సార్ మీరు ఎప్పుడు చెప్పినా కూడా మాకు కొత్త పాయింట్లు వస్తుంటాయి సార్. ఈ రోజు కూడా అట్లానే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఎలిమెంటరీ స్పీచ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం అడగాల్సిన క్వశ్చన్లు ఏంటి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఇంకోటి ఈ రోజు ఇచ్చిన 18 క్వశ్చన్లు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన క్వశ్చన్సే. వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా నో అని వస్తుంది. అట్లాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వెస్టేజ్ అవసరం ఉంటది. ప్రతి ఒక్కరికి వెస్టేజ్ అనేది మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంటది అని చెప్పి మీరు ఈ 18 క్వశ్చన్ల రూపంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇట్లా అప్డేట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నరసింహ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మురళి సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. నోముల విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నోముల విలేజ్ సార్ మాది. వండర్ఫుల్ సెక్షన్. కాకపోతే మీ సబ్జెక్ట్ ఎప్పుడు నాకు కొత్తగానే ఉంటుంది సార్. వండర్ఫుల్. మాకెందుకు చాలా సబ్జెక్ట్ దొరికింది సార్. ఇలా 6 రోజులు చెప్తున్నాం కదా, ఇలా లాస్ట్ సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. ఈ 18 పాయింట్లు అన్ని మా లాంటి వాళ్ళకి అవసరం వచ్చే పాయింట్లు ఇవి. కాబట్టి ఇన్ని రోజుల నుంచి చాలా మిస్ అయిపోయినా అనిపిస్తుంది. వండర్ఫుల్ సెక్షన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్టు మాకు ఇంకా ముందు ముందు ఇవ్వాలని చెప్పి మీ పెద్ద మనసుతోటి మాకు ముందు ఇచ్చుకుంటే మమ్మల్ని డెవలప్ చేయాలంటే కోరుతున్నాం సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ సబ్జెక్ట్ కాదు, ఇంకా ముందు మనకు చాలా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సార్. భాగ్యం మేడం అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంకెవరు హ్యాండ్ టెక్ చేయదు ఇక్కడ, నెక్స్ట్ గ్రూప్ లో మాట్లాడదాం. భాగ్యం మేడం. గుడ్ మార్నింగ్ మురళి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. సార్ మీరు సెక్షన్ మాత్రం సూపర్ ఉంది సార్. కానీ ఆ రోజు సంది ఇంటనే ఉన్నాం సార్. టెస్ట్ మనీ ఇద్దామన్నా కూడా మేము ఇవ్వగలగలేదు సార్. ఈ రోజు లాస్ట్ కాబట్టి ఇస్తున్నాం సార్. కానీ మేము రాసుకోకున్నా కూడా మాకు చాలా చాలా వరకు అర్థమవుతుంది సార్. రాసుకున్న వాళ్ళ కాడ కూడా మేము పోయి కూర్చొని నేర్చుకుంటాం సార్. నేర్చుకొని మా కింది వాళ్ళకు కూడా నేర్పిస్తాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆలోచన చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఈ నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మురళి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సూపర్ సెక్షన్ సార్. ఈ హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, ఎవరి దగ్గరికి పోయి ఎలా చెప్పాలి, జాబర్స్ దగ్గర ఎలా చెప్పాలి, వేరే వాళ్ళ దగ్గర ఎలా చెప్పాలి, అవన్నీ ఈ రోజు మనకి క్లారిటీగా నేర్పించారు సార్. ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఎన్ని సెక్షన్స్ ఇచ్చినా కానీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలని తపన తప్పితే వేరేది ఏం లేదు సార్. రోజుకో రకంగా మీరు మాకు సెక్షన్స్ అందిస్తారు సార్. మీలాంటి వాళ్ళ గురువులు ఉండగా మేము చాలా పైకి ఎక్కుతాం సార్. మీరు ఇచ్చే ప్రతి సెక్షన్ మాకు ఒక మలుపు తిరుగుతుంది సార్ మమ్మల్ని, మా జీవితాలని. మీలాంటి వాళ్ళు ఇంకా సెక్షన్స్ ఇవ్వాలి సార్. మంచి సెక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ సురేష్ సార్ ఉన్నారు, మా అప్లైన్ సార్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను సార్. ఫైనల్ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ గారు, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 6 రోజుల్లో మీరు ఆలోచించిన విధానం కానీ మాకేమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి సెషన్ కానీ ఒక్కొక్కటి ఒక అద్భుతం సార్. ఈ అద్భుతంలో నా టీం నేను ఉండడం నా అదృష్టం సార్. ఈ మాటలు నా టీంకి అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ ధైర్యంతో రేపటి నుంచి నా టీం మొత్తం గట్టిగా గిరిన ఫోకస్ చేసి అందరం గురుదక్షిణగా మా సక్సెస్ మీకు ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెషన్ మాకు అందించినందుకు. మీరు చెప్పిన ఈ 6 రోజుల సెషన్ ఏదైతే ఉందో ఇది ఒక జీవితం సార్.
పార్ట్ టైం చేస్తూ ఇంకా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఉన్న ప్రతి వ్యక్తిని కొత్త 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 వైపు తీసుకెళ్లే సెషన్ సార్ ఈ 6 రోజుల్లో మీరు ఇచ్చిన సెషన్. జీవితం అంటే ఏందో ఈ 6 రోజులలో మీకు చూపించారు సార్. వెస్టేజ్ లో ఎంత ఉందో కూడా ఈ 6 రోజుల్లో చూపించారు. ఒక మనిషిలా ఎలా బతకాలో కూడా ఈ 6 రోజులలో చూపించారు సార్. మొత్తం జీవితం మొత్తం వెస్టేజ్ మొత్తం ఈ 6 రోజుల్లో మొత్తం కంటి ముందర కనిపెట్టేట్టు చూపించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీయాసండి గురువులు దొరకడం మా అదృష్టం. చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఈ 6 రోజులు మమ్మల్ని ఇంతగా ముంగడి తీసుకెళ్ళడానికి మీలో ఉన్న తపన, మాకు ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి, కొత్తదనంతో ముంగడికి వెళ్ళాలి ప్రతి లీడర్ అనే మీ సంకల్పం చాలా గొప్ప సార్. అందులో మేము ఉండడం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ గ్రూప్ లో మాట్లాడి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ సార్. రమేష్ సెషన్ తీసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మా కోసానికి గురువు గారి దగ్గర నుంచి ఇంత మంచి సెషన్స్ ఇప్పిస్తూ సో టీమ్ ని రన్ చేస్తూ సో ఖచ్చితంగా 100% దీన్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో నెక్స్ట్ ఈ గ్రూప్ నుంచి కొంచెం విందాము. మీరు లీవ్ అయిపోదాం అనుకుంటే మీరు క్లోజ్ చేయొచ్చు సార్. వింటాను అనుకుంటే వినండి, నో ప్రాబ్లం. సో ప్రేమ్ వినండి. ఓకే ఓకే. సో ఎస్ఎన్ఆర్ ప్రేమ్చంద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా మీకు థ్యాంక్ యూ సార్. సో మీ కమిట్మెంట్ కి. సో హెల్త్ లేకపోయినా సరే మీరు కమిట్మెంట్ ఇచ్చారు నిన్న ఖచ్చితంగా ఈరోజు సెషన్ కంప్లీట్ చేస్తారని. సో ఖచ్చితంగా మీరు ఒంట్లో అదే హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఖచ్చితంగా సెషన్ కంప్లీట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగనే సార్ బిజినెస్ ప్రమోటింగ్ లో డిఫరెంట్ వేస్ ఉన్నా సరే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఇన్ అవర్ బిజినెస్ ప్రమోటింగ్ సార్. ఖచ్చితంగా బెస్ట్ వే అవుతుంది ఇది. సో ఒక నమ్మకమైన బిజినెస్ పర్సన్, సో ఇతను నన్ను ముందుకు తీసుకెళ్తారనే హోప్ కస్టమర్ కి వస్తుంది, ఇతను తీసుకెళ్లాలనే కాన్ఫిడెన్స్ మనకి వస్తుంది సార్ మీరు చెప్పిన విధానంలో. థ్యాంక్ యూ సార్. సార్ కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకుందాము. థ్యాంక్ యూ సార్. రామా సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ప్రేమ్చంద్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి రామారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ 6 రోజులు కూడా చాలా వండర్ఫుల్. మా లైఫ్ లో ఒక మంచి ఆలోచనలు అంటే ఈ బిజినెస్ మేము ఓన్ చేసుకున్నాక ఒక బలమైన ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు స్థిరంగా ఉంచుకొని మనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు మీరు చెప్పినటువంటి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి బయట ప్రపంచంలో. సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, మన ఆలోచనలకి ఎలా కనెక్టివిటీ చేసుకుంటూ ఉంటే స్థిరంగా ఉంటే మంచి సక్సెస్ తీసుకోవచ్చు అని ఎంటైర్ మొత్తం 6 days కూడా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్ ప్లీజ్. ఓకే మాట్లాడండి. వెంకన్న గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. వెంకన్న గారు అడ్మిట్ ఇచ్చాను. నర్ద మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి. మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ తల్లి. మాట్లాడండి. సూపర్ సార్. ఈ రోజు ఎక్సలెంట్. 18 పాయింట్స్ చాలా బాగా చెప్పారు. ఏంటంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి చాలా ఎక్సలెంట్ సార్. ఒక మేడం వాయిస్ రావట్లా, బ్రేక్ అవుతుంది. అయినా తన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సార్ వాయిస్ క్లియర్ లేదా? ఓకే మేడం కంటిన్యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్. మీ హెల్త్ సహకరించకపోయినా చెప్పారు 18 పాయింట్స్ కూడా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. నాగేంద్ర గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమిర్జీ గుడ్ మార్నింగ్ మెసేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గురువు గారికి పాదాభివందనాలు.
సార్ మంచి సెషన్ సార్. ఈ రోజు నిజంగా ఈ సెషన్ లో ఉండడానికి కారణం నాకు వెస్టేజ్ లో ఒక జొన్న రొట్టెలు కొట్టే బాలమణి అనే మేడం అవకాశం ఇచ్చింది సార్. ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ రోజు సెషన్ అసలు సూపర్ సార్. అన్ని 6 days మొత్తం రాసుకున్నా సార్. ఈ సెషన్ కూడా ఇంకో 30-40 సార్లు అయినా మంచిగా నోట్బుక్ లో రాస్తే కనుక మనకు నోటెడ్ అయిపోతుంది. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ముందుకెళ్తూ ఎంతో మందికి ఆర్థికంగా ఎదగడానికి సహకారాలు అందిస్తా అని చెప్పి ఉన్న జీవితాన్ని. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలి సార్. ఎందుకంటే ఆరోగ్యం కొద్దిగా అటు ఇటు ఉందన్న మీరు వచ్చి మా కోసం ఇంత మంచి సెషన్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ గురు గారు. పాదాభివందనాలతో మీ నాగేందర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. షేక్ ఖాదర్ గారు అడ్మిట్ ఇచ్చారు చూడండి. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్టేషన్ సూపర్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. మీ స్టేషన్ 6 days నుంచి వింటాను సార్. సూపర్ గా ఉంది సార్. జీవితం ఏ విధంగా ఉంది, ఎట్లా నేర్చుకోవాలి, మనం ఎదుటి వ్యక్తి దగ్గర ఎక్కడ ఏం మాట్లాడాలని చెప్పి 18 points సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలివేళ మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు మేము ఈ స్టేషన్ చూస్తూనే ఉన్నాం సార్. ఈ పాయింట్స్ డైరీ రాసుకొని నోట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వెంకన్న గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. వెంకన్న గారు అడ్మిట్ ఇచ్చాను. సార్ పుల్లయ్య సార్ ఉన్నారా? పుల్లయ్య సార్, రమేష్ సార్ ఒకసారి హైలైట్ చేస్తారా? సార్ అడ్మిట్ ఇచ్చాను. పుల్లయ్య సార్. హలో ప్రేమ్ సార్, వాయిస్ క్లియరా? ఓకే సార్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురూజీకి గుడ్ మార్నింగ్. గురూజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020లో ఒక ఫస్ట్ మీటింగ్, ఒక బర్నింగ్ డిజైర్ మీద సబ్జెక్ట్ చెప్పినప్పుడు అదే రోజు కనెక్ట్ అయి నా జీవితాన్ని నిలబెట్టుకున్నాను. సో దాని తర్వాత ఈ రోజు ఈ 7 days చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చి మా అందరికి ఒక బూస్టింగ్ ఇచ్చినందుకు సార్ చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు నా టీంకి ఏమంటారంటే దేవుడు ఒక దారి మూసుకపోతే ఇంకో దారి ఓపెన్ చేసి పెడతాడంట భగవంతుడు. ఎప్పుడో రెడీగా ఉంటాడంట. ఎందుకంటే ఒక మూసుకపోయిన దారి ఇంకా నీ జీవితం మీద మళ్ళీ అవకాశం లేదు, పోనీకి దారి లేదు నీకు అనుకునే టైంలో ఏదో ఒకటి దారి చూపిస్తారు. కానీ తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది వెనకబడుతున్నారు. బట్ మాకు ఆ భగవంతుడు మళ్ళీ మాకు ఒక రూట్ అనేది ఓపెన్ చేసి పెట్టిండు, అది మీ ద్వారా. సో ఈ రోజు ఎందుకంటే చాలా మంది ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాం. బట్ మళ్ళీ మాకు లేదు, ఇంకా లైఫ్ చాలా ఉందని చెప్పేసి మాకు అందరికి ఒక ఈ విధంగా వర్క్ చేసుకోవాలని చెప్పేసి మాకు సబ్జెక్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ గురూజీ. ఈ రోజు నాకు, నా టీంకి, నా ఛాంపియన్ టీం మొత్తానికి అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే మళ్ళీ మాకు రావాలి, చెప్పాలి, మమ్మల్ని ఒక లెవెల్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లయ్య గారు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురించి. ఓకే, అయిపోయారు సార్. అందరూ మాట్లాడేశారు ఇక్కడ. శేఖర్ సార్ మాట్లాడండి. శంకరి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. వినిపిస్తుంది సార్. గురువులందరికీ పాదాభివందనాలు సార్. సార్ ఇప్పుడు 5 రోజుల నుంచి వింటున్నా సార్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 రోజుల నుంచి వినుకుంటూ చాలా వరకు నేను ఈ రోజు వరకున్నా కొంత మెట్టెక్కిన అనేది ధీమా నాలో కనిపిస్తుంది సార్. చాలా వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి తెలియని వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా
కన్వర్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి, ఈ ఈ పాయింట్స్ అన్ని బాగా వచ్చినాయి సార్ నాకు. సార్ అందరికీ పేరు పేరు నా పదాభివందనాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. కాకపోతే ఏమనుకోవచ్చు సార్, ఒక డౌట్. 1 to 1 చెప్పారు, 2 parts, కానీ నాకు 1 to many తెలుసుకోవాలని సార్. ఏమనుకోవచ్చు, అదొకటే అలా చేద్దాం సార్, టైం చూసుకొని చేద్దాం. దాని మీద క్యూరియాసిటీ ఎక్కువ ఉంది చాలా. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మాట్లాడండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్ జీ. మాట్లాడండి సార్. అయిపోయిందా కార్యక్రమం? అయిపోయింది. రాత్రి మెసేజ్ పంపినాక ఇక పనులన్నీ పక్కకు పెట్టి జూమ్ మీటింగ్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఏం మిస్ అవుతానో అని, ఏం మిస్ కాకూడదు అనుకున్నా, ఏం మిస్ కాలేదు. 5:10 జాయిన్ అయినా. సూపర్ సెషన్ గురూజీ. ఏంటంటే అర్థం చేసుకుంటే మానవుని లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ 7th పాయింట్ ఉంది కదా, మీ డ్రీమ్స్ ఏంటి, ఆ క్వశ్చన్ అడిగితే ఆ లేనోనికి కూడా వస్తాయి. అరే నిజంగా ఏంది, ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయా, ఏంది, ఎలాంటి బతుకుతున్నాం మనము అనేది ఒకటి తెలుస్తుంది అన్నట్టు. అందుకే క్వశ్చన్, భగవంతుడు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ రెడీ చేసి పెట్టిండు. దాన్ని తెలుసుకోవడమే మన పని. కానీ మనం ఏంటంటే, నాకు అన్ని తెలుసనే భ్రమల బతుండి మధ్యతరగతి మానవుడు. కానీ నాకు ఏది తెలియదు, తెలుసుకుంటా అనే ఎప్పుడైతే ఆ జ్ఞానము, ఆ మైండ్ సెట్లకు నాకేం తెలియదు, నేను తెలుసుకుంటా అనే మైండ్ సెట్కి వచ్చి ఈ క్వశ్చన్లు వేసుకుంటే కరెక్ట్ అయితే వానికైతే నిద్రపోతుంది నాకు తెలిసి. ఈ క్వశ్చన్స్ ఎవరికి వారు ఈ రోజు జూమ్ అయిన ప్రతి ఒక్కరు ఎవరికి వారు, నాకు నేను కూడా వేసుకోవాలి. నేను తోపు తురుము కాదు, అసలు నాకేం తెలియదు. నా అంతరాత్మకు కూడా నేను వేసుకోవాలి క్వశ్చన్లు. వేసుకుంటే నాకు ఈ రోజు నైట్కి వెళ్ళి కూడా నాకు నిద్రపోతుంది అలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే వెస్టేజ్ అంటేనే తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ. గురువారు ఈ వారం రోజులకి వెళ్ళి మంచి సెషన్ ఇచ్చిండు. ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. నేర్పించడం గురువారి పని. ఏం చేస్తాం అనేది, నేర్చుకున్న దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మన పని. ఎవరికి వాళ్ళు, నాది, నా డ్రీము, నా బిజినెస్, నేనే కష్టపడతా, ఫలితాన్ని నేనే ఆశిస్తా, నా ఫలితాన్ని నేనే ఆనందిస్తా, నేనే సంతోషపడతా అని ఎవరైతే అనుకుంటారో 100% అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే గురువు గారు కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉంది, అయినా కూడా కంకణం కట్టుకొని 1 week వెళ్ళి డైలీ 1 hour 10 minutes మన గురించి కష్టపడ్డాడు. కానీ 3 జూమ్లలో నాకు తెలిసి 4, 5 సక్సెస్ అయిన గురువు గారు సంతోషపడతారు. వచ్చిన ప్రతి ఒక్కడు వింటాడని కాదు, వచ్చిన ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతాడని కాదు, కానీ ఎవరికి వారు ప్రతి ఒక్కరం నేను సక్సెస్ కావాలి అనుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ సుబ్రహ్మణ్యం ఎవరు ఉన్నారు, మాట్లాడండి సార్. వెనుగంటి సుబ్రహ్మణ్యం హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ 18 సెక్షన్ చెప్పారు కదా, ఒకసారి స్క్రీన్ రిపీట్ చేస్తారు, కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. సెక్షన్ బాగుంది సార్ ఈరోజు. సార్ వండర్ఫుల్ సార్. మీ అప్లైన్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి అడగండి, వస్తుంది వాళ్ళ గ్రూప్ లో పెడతాను సార్ నేను. ఓకే సార్. కొన్ని మిస్ అయింది సార్. పర్వాలేదు మీకు పంపిస్తాను. ఓకే, లేదంటే నాకు వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ అండి. క్లోజ్ చేద్దాం సార్ ఈరోజు మిషన్. రహమాన్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి సార్. ఎస్కే రహమాన్ గారు మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుతో క్లోజ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. ఇది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. ఏమన్నా సార్ మాట్లాడండి సార్, వాయిస్ వస్తుంది.
సార్ ఇంకొంచెం ఉంది వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఇలా అదే సార్ మీకు సిగ్నల్ ఇష్యూ లాగా కట్ అయిపోతుంది, పర్లేదు తర్వాత ఫోన్ చేయండి మాట్లాడదాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీనండి. సో క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో సార్ సెషన్ ఈరోజు మనకి 1-to-1 కి సంబంధించి కంప్లీట్ అయింది. సో 1-to-1 లో ఏమేమి ఉంటాయి స్టేజెస్ అనేది కంప్లీట్ చేసాము. సో ఇవి ఖచ్చితంగా మన బిజినెస్ ప్రమోటింగ్ కి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో లెట్స్ ట్రై, ఏదైనా ప్రయత్నిస్తేనే దాని ఫలితం అనేది తెలుస్తుంది, చెప్పారు కదా. సో ఇవి మనకి ఫ్లూయెంట్ గా క్వశ్చన్స్ అనేవి రావాలి. సో మన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ క్వశ్చన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ముందుగా మనం నేర్చుకోవాలి, వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండే ఎక్కువ మందితో. సో అది ఈజీగా వచ్చేస్తుంది. సో టైం 6:39 అవుతుంది. సో దీనికి సంబంధించి మనము ఈవినింగ్ సెషన్ లో వీలైతే మాట్లాడదాము. సో థ్యాంక్ యూ అండి. సో ఈరోజు సహకరించిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ పుల్లయ్య సార్ అండ్ రమేష్ సార్, నారాయణ సార్, థ్యాంక్ యూ. సో ఈవినింగ్ సెషన్ లో మనం దీని గురించి వీలైతే మాట్లాడదాం. సో థ్యాంక్ యూ అండి. సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను నేను.